పెంచేదే భగవద్గీత కదా. అంటే ఇక్కడ మీరందరూ కూడా భగవద్గీత ఓపెన్ చేసి ఏం నేర్చుకుంటారు అంటే అనేక శ్లోకాలు దాని భావాలను నేర్చుకుంటూ వచ్చాం. కానీ నిజంగా కృష్ణ భగవానుడు చెప్పదలుచుకుంది అది కాదు. నీలో ఉన్న విషయాలని ఈ భగవద్గీత సారము నుంచి నీలో ఉన్న విషయాలనన్నిటినీ తెలుసుకుంటూ నిన్ను నువ్వు మలినాల నుంచి బయలుపరుచుకుంటూ ప్రతి దాన్ని నీలోనే ఉంది దాన్ని అంతటినీ తెలుసుకొని నిన్ను నీవు భగవంతుడిగా నిలబెట్టుకోవటమే భగవద్గీత సారం. దానిలోనే ప్రతి ఒక్క అధ్యాయంలో భగవంతుడు నీలో ఉన్న విషయాలనే, నీలో ఉన్న విషాదాల నుంచి ఎట్లా బయటికి రావాలి, నీలో ఉన్న కోరికల నుంచి ఎలా బయటికి రావాలి, నీలో ఉన్న గుణాల నుంచి ఎలా బయటికి రావాలి, భగవంతుడిని ఎలా పట్టుకోవాలి, భగవంతుడి మీద పట్టుకున్నప్పుడు నీ దృష్టి అనేది నీ మీద పెట్టుకొని నీ లోపల ఉన్న ప్రకాశం మీద పెట్టి పయనం చేస్తే అది సాంఖ్యము అవుతుంది. భగవంతుడు నీకంటే వేరుగా ఉన్నాడు, ఆయన మహోన్నతుడు, మహాత్ముడు, ఇవన్నీ పెట్టుకొని ఆయన్ని వేరుగా చూస్తూ చేస్తే అది భగవంతుడిని వేరుగా చూసి అంటే దాన్ని కర్మయోగం అంటారు, దీన్ని జ్ఞానయోగం అంటారు. ఇలాంటివన్నిటినీ కూడా అంటే జ్ఞానయోగంలో నీలోనే ప్రతి ఒక్కదాన్ని గురించి తెలుసుకుంటూ విశ్లేషించుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కర్మయోగంలో ఏం చేస్తాం? మన చుట్టూ ఉన్న అనేక విషయాల మీద దృష్టి పెట్టి మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి స్థితిలో ఉన్న మనము వాటన్నిటి మీద దృష్టి కాదు, మనము నిత్యము చేసే కదలకుండా ఉన్న పని చేయొద్దు, అది అక్కడ పెడితే నేను వంగలేను. వదిలే ఉండదు అది. దీన్ని పట్టుకొని చెప్పేదా? మా సునందాకి వెంటనే ఒక అసిస్టెంట్ కావాలి, ఎవరన్నా ఉంటే చెప్తే. ఓకే, పర్లేదా? ఇలా మనలో ఉన్న ప్రకాశం మీద, ఆత్మస్వరూపం మీద మనం దృష్టి పెట్టి చేసినప్పుడు అది జ్ఞానయోగము. భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనలోనే ప్రతిదాన్ని తెలుసుకోవటం. భగవంతుడు విడిగా ఉన్నాడు, ఆయన మీద పెట్టి మన చుట్టూ ఉన్న విషయాలన్నిటినీ ఆయన మీదకి తోసేసి ఆయన మీదే దృష్టి పెట్టి వీటన్నిటినీ చేసుకుంటూ ప్రయాణం చేయటం అనేది కర్మయోగం. అంటే మనము మన మీద దృష్టి పెట్టి పని చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఆ కర్మలు మనకు చుట్టుకుంటాయి. భగవంతుడి మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది భగవంతుడు ఎలా ఉన్నాడు అది మన మీద పడవు. ఎందుకు పడవు? లోపల జ్ఞానాన్ని ఒక్కసారి దృష్టి పెట్టండి. ఎందుకు పడవు? భగవంతుడు ఎలా ఉన్నాడు? సర్వములోనూ వ్యాపించి ఉన్నాడు. మనం దృష్టి పెట్టినప్పుడు సర్వం మీద దృష్టి ఉంటుంది. మనం చేసే కర్మ చాలా చిన్నది, మనం దృష్టి చాలా పెద్దది. అది దీని మీద పడ్డప్పుడు ఈ కర్మ నిర్వీర్యం అయిపోతుంది, లేకుండా పోతుంది. అందువలన భగవంతుడి మీద దృష్టి పెట్టి
కర్మ చేయమన్నాడు. అలా దృష్టి పెట్టినప్పుడు మనకి కర్మలు మిగలవు, తరువాత ఆ కర్మల్ని మనం మోసే పని ఉండదు. ఇలా ఒక్కొక్క యోగము ఒక్కొక్క దాని గురించి మనలో మనము తెలుసుకుంటూ ప్రయాణం చేసే దాని గురించి కృష్ణ భగవానుడు మనకి తెలియజేసుకుంటూ వచ్చాడు. మనము చేసే ఈ సత్యాన్వేషణ, నీలోకి నువ్వు ప్రయాణిస్తూ నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీలో ఉన్న ప్రతి దాన్ని కూడా మలినాలని తొలగించుకుంటూ ప్రయాణం చేసే ప్రకాశతుల్యమైన స్థితి అనేది సత్యాన్వేషణ. కాబట్టి మరి ఇలాంటి సత్యాన్వేషణలోకి, అంటే మన భగవద్గీతలో చెప్పుకున్న దాన్ని సాంఖ్యము అంటాం. ఆ సాంఖ్యమే నేను సత్యాన్వేషణగా నేను సబ్జెక్ట్ చెప్పుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాను. కాబట్టి వాటన్నిటినీ మించిన స్థాయిలో ఈ సాంఖ్యం ఉంటుంది అని కృష్ణ భగవానుడే చెప్తాడు. ఎవరైతే తనలోకి తాను దృష్టి పెట్టి ప్రకాశతుల్యంగా తాను నిలబడి ఉంటాడో, తనలోనే అన్నిటినీ దర్శించుకుంటూ ఉంటాడో, వాడు సమస్తములోనూ తానై ఉంటాడు. కాబట్టి తన కర్మలని తానే నిర్వీర్యం చేసుకుంటూ ప్రయాణం చేస్తాడు అని చెప్తాడు. దాన్నే మనము సత్యాన్వేషణగా నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీ స్వరూపం ఏంటి, నీ స్వరూపము అంటే నీ ఆత్మస్వరూపము ఎలా ఉంది అనేది తెలియజేస్తూ, నీ స్వరూపం ఎలా ఉంది, నీ చుట్టూ ఉన్న నీకు పరంగా వెలుపల ఉన్న ఆత్మస్వరూపాలన్నీ ఎలా ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ ప్రయాణం చేసేదే ఆత్మజ్ఞానం. అలాంటి ఆత్మజ్ఞానాన్ని తర్వాత మీకు భగవద్గీత సారము చెప్తాను. రకరకాలైన మనలో ఉన్న అనేక మలినాల సారమే కృతయుగము నుంచి రేపు రాబోయే సత్యయుగం వరకు కూడా ప్రతి యుగంలో ఉన్న ప్రతి దాన్ని గురించి మన చెప్పు చేతల్లోనే చెప్పుకోవచ్చు. పుస్తకాలు ఒక భగవద్గీత కాదు, లక్షల కోట్ల పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఉన్న సారం ఏంటి? ఒక్కటే. ఇంతమంది ఉన్న గురువులు చెప్పిన సారం ఏంటి? ఏం చెప్పారు ఇంతమంది గురువులు? ఏమి అందరూ నిన్ను నువ్వు తెలుసుకో ఏం చెప్పారు గురువులు? నీలోనే సమస్తము ఉంది, నీలోనే సమస్తము ఉంది, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ అన్ని పుస్తకాలు రాశారు. ఏమని రాశారు? వాళ్ళని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో, వాళ్ళ అనుభవ జ్ఞానాలు వాళ్ళని వాళ్ళు ఎలా తెలుసుకున్నారో రాశారు. మరి వీళ్ళందరి పుస్తకాలు చదివిన తర్వాత మీరు ఏం నేర్చుకోవాలి? నేను రామ్తా పుస్తకం చదివాను, నేను ఆదిశంకర్ల పుస్తకం చదివాను, లేదు దక్షిణామూర్తి పుస్తకం చదివాను, పత్రిజీ గారి పుస్తకం చదివాను, రామానుజం గారి పుస్తకం చదివాను, అన్నీ చదువుతాం. చదివిన తర్వాత తెలుసుకుందేంటి? వాళ్ళు ఏం తెలుసుకున్నారు? వాళ్ళని గురించి వాళ్ళు తెలుసుకునే దానిలో అనుభవ జ్ఞానాల ద్వారా రచించారు కదా. అంతకంటే ఏమన్నా ఇచ్చారా ఎవరైనా? మరి మీరెందుకు ఇప్పుడు మీరు ఆ పుస్తకాలన్నీ చదివితే మీరు రామానుజం అవుతారా, ఆదిశంకరాచార్యులు వారు అవుతారా, పత్రిజీ అవుతారా? మరి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే కదా మీరు కూడా రేపు పుస్తకం రాసేది. ఇట్లా మధ్యలో వచ్చి అడ్డంగా పోయి చెడగొట్టే వాళ్ళు ఇలాగే ఉంటారు. క్లాస్ ఆపల్లా కనపడి వెళ్తున్నాడు. వెనక నుంచి రావాలా లేటుగా వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యే గారు అయితేనే ముందు నుంచి వస్తాడు చెడగొట్టడానికి. అట్లా ఏం చెప్తున్నాను? నిన్ను నువ్వు తెలుసుకోవటం చెప్తున్నాను. నాకేందో చెవులు వినపట్టలేదు, కొద్దిగా చెవుడు వచ్చినట్టు. పుస్తకాల దగ్గర ఉన్నాం. ఓకే. ఇప్పుడు నాకు మాత్రం వీళ్ళు ఫ్యాన్ పెట్టల.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా వాళ్ళ 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 ఆత్మజ్ఞానాన్ని వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటూ పుస్తకాలు రాశారు. మనం ఏం చేసాం? ఎగురుకుంటా వాళ్ళ పుస్తకాలన్నీ చదివి, నేను ఆ పుస్తకం చదివాను, నేను ఈ పుస్తకం చదివాను, నేను ఆ పుస్తకం చదివాను. వాళ్ళందరూ ఏం చెప్పారు చివరికి? ఏం చెప్పారు? నీలోకి నువ్వు ప్రయాణించు, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు నీ అనుభవ జ్ఞానాల ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవటమే కాదు, ఈ సమస్తాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి పుస్తకాలు చదవాలా? నీలో నువ్వు ఉన్నావు కదా, ఎలా తెలుసుకోవాలి? అసలు నువ్వంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోమన్నారు. రమణ మహర్షి గారు అంటారు, నేను అనేది తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని అంటారు. నా దగ్గరికి ముందు వచ్చిన వాళ్ళందరూ నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటున్నారు. ఆ నిన్ను నువ్వు తెలుసుకునే వాళ్ళు చెప్పేవాళ్లే లేరు. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు గురువులందరూ. అసలు ఆ నిన్ను నువ్వు తెలుసుకోవటానికి చెప్పేవాళ్ళు లేరు. రమణ మహర్షి దగ్గరికి వెళ్తే అన్ని పుస్తకాల్లో నేను ఏంటో తెలుసుకో, నేను ఏంటో తెలుసుకో. ఆ నేను అంటే ఏంటి? ఎలా వెళ్ళాలి ఆ నేనులోకి? నువ్వులోకి ఎలా వెళ్ళాలి? దారేది? దారి చూపించేవాళ్ళు లేరు. ఆ దారి చూపించేవాళ్ళకి మోహన్ సార్ కూడా ఏందో ఆధ్యాత్మికం అంటారు, అందరూ నిన్ను నువ్వు తెలుసుకోమంటారు. ఆ నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకోవాలమ్మా అని అడిగారు. దాన్ని తెలియజేయటానికే నేనున్నాను, నన్ను తీసుకొచ్చారు ఆ భగవంతుడు. నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎలాగో దారి చూపించటం అనేది నాకు తెలుసు, నన్ను పట్టుకుంటే నిన్ను దారిలోకి తీసుకెళ్తాను అని చెప్పారు. నిజంగానే చెప్పాను. అసలు ఆ నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు. తర్వాత దాన్ని నడిచిన వాళ్ళు నిన్ను తనని తాను తెలుసుకొని నిలబడి ఉన్నారు. అడిగిన వాళ్ళు 100 మంది అయితే నడిచిన వాళ్ళు 2-3. అంటే అడిగిన వాళ్ళల్లో ప్రతిమా చాలా మంది నడుస్తూనే ఉన్నారు. కానీ ఎలా నిన్ను నువ్వు తెలుసుకోవాలి, మార్గదర్శనం చేసుకోవాలి. మన ప్రయాణమే అది. వీళ్ళందరూ చేసిన ప్రయాణమే మనం కూడా చేయాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక 25 పుస్తకాలు ఇచ్చి 25 పుస్తకాలు బైహార్ట్ చేసి క్వశ్చన్లు అడుగుతారండి అంటే చేసుకొస్తారు. కానీ మిమ్మల్ని మీరు నేర్చుకుంటారా? మొన్న 3 రోజులు రామ్తా గారి క్లాసులు జరిగినాయి. రామ్తా గారు ఏం నేర్చుకున్నారో చెప్పుకొచ్చారు. మరి రామ్తా గారు నేర్చుకొచ్చింది చదవటం మూలంగా, బైహార్ట్ చేయటం మూలంగా మిమ్మల్ని మీకు తెలుసుద్దా? తెలీదు. వాస్తవమే చెప్తున్నా. అవన్నీ కూడా ఓహో వీళ్ళు ఇలా నడిచారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని తెలియజేయటం కోసమే. ఆ తెలియజేసిన దాన్ని మిమ్మల్ని మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు అనేక విషయాల అవగాహన వస్తూనే ఉంటుంది. అప్పుడు ఈ పుస్తకాల్లో చదివిన విషయాలు మీకు ఆ పుస్తకంలో ఇది చదివాను, ఆయనకి కూడా ఇలాంటి స్థితిలో ఇది వచ్చింది అంటే ఇది అయి ఉండొచ్చు అన్న ఒక అవగాహన వస్తుంది. కానీ ముందు మీకు మీరు నడవాల్సిందే. అర్థమైందా? మరి మీకు మీరు నడవాలి అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఫ్యాషన్ షో నేనేం చెప్పట్లేదు. ఏం చెప్తున్నాను? మీ లోపలికి నడవండి. ఎంత ఉన్నాం మనం? ఒక జాన ఉన్నామా? అంతేనా? ఈ జాన నడవటానికి కొంతమందికి వేల సంవత్సరాలు పడుతుంది. ఈ జాన మనం నడవాల్సింది. ఇక్కడే ఉంది ఇహం పరం. ఇహం పరం ఈ 2 చివర్లే ఉంది. దీన్ని మీకు ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడో ఉంది, పైన ఎక్కడో ఉంది, మీకు అందుబాటులో లేదు, మీకు అందదు, ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ నేను చెప్తున్నాను మీ దగ్గరే ఉంది, ఇంత దూరంలోనే ఉంది. ఇది మనసు, ఇది శివం, ఈ మధ్యలోది ఆత్మస్వరూపం.
ఇక్కడ బిగినైన నువ్వు ఈ మధ్యలో ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా, భగవత్ స్థాయిలో నిశ్చల నిర్గుణ శివస్వరూపం. ఇదే ఈ చివరి నుంచి ఈ చివరికి ప్రయాణం చేయాలి. ఉన్నది భగవంతుడు మనలోనే ఉన్నాడు, సమస్తము మనలోనే ఉంది. వీళ్ళందరి యొక్క అనుభవ జ్ఞానాలు మనలోనే ఉన్నాయి. ఉన్నాయా లేవా? మీరందరూ పుట్టినప్పటి నుంచి దాదాపు 40-50 సంవత్సరాలు అయిపోయింది, పెరిగాం. మీ చుట్టూ ఉన్న టీచర్లు కానీ, మీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ, తతిమా వాళ్ళు కానీ ఇచ్చిన జ్ఞానం గాక మీలో అనేక విషయాల జ్ఞానం చూసి తతిమా వాళ్ళు చేస్తూ ఉంటే చూసి గ్రహించారా లేదా? ఒక విషయం ఎవరన్నా చెప్తే తెలుసుకున్నాం, ఇలా ఉండాలి అనే విషయాన్ని మనకు ఒక విషయం చెప్తారు, మనం దానితోటి పాటు ఒక 100 విషయాలని నేర్చుకున్నాం కదా. అంటే అనేక విషయాలని పరికించి నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రతి దాని ఆత్మజ్ఞానము అంటే ప్రతి దాన్ని దృష్టి పెట్టాలి, సూక్ష్మ దృష్టి పెట్టగలిగి ఉండాలి. ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ చుట్టూ ఉన్న మన లోపల, మనం గాలి పీలుస్తూ ఉన్నాం, మన లోపల ఎంత ఉందో గాలి బయట కూడా ఉంది. అదేమన్నా తెలుస్తుందా? వితరణ తెలుస్తుందా? 2గా విడగొట్టాము అనేది. అలాగే ఆత్మస్వరూపము మన లోపల వెలుపల కనెక్టివిటీగానే ఉంది. మరి అలాంటిది అనేక విషయాల జ్ఞాన ప్రకాశమై ఉంది ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపము అనేది మన లోపల వెలుపల ఉండే అనేక విషయాలని లయం చేసుకొని ఉంది. ఎలా ఉంది? సమస్తములో ఉన్న దేవతలు, గురువులు, సమస్త ప్రజానీకం, సకల జీవరాశుల యొక్క జ్ఞానాన్ని అంతటినీ లయం చేసుకొని మన లోపల వెలుపల సమంగానే విస్తరించి ఉంది. వీళ్ళందరూ మనకంటే ముందు వాళ్ళు, వీళ్ళందరూ చేసిన జ్ఞానం కూడా మనలోనే లయమయ్యింది. ఇది తెలుసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. మరి మనలో లయం ఉన్న దాన్ని మనం స్పెషల్గా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆత్మజ్ఞానం నేర్చుకోవాలా? నీలో ఉన్న దాని గురించి నేర్చుకోవాల్సిన పని ఏంటి? నేను నిజమే చెప్తున్నా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఏ రోజైనా పుస్తకం తీయండి, రాయండి అని చెప్పానా? బై హార్ట్ చెయ్యండి అని చెప్పానా? నేను చెప్పేది మీ గురించే, మీ వైపు దృష్టి పెట్టండి. నేను చెప్పే ప్రతి విషయం మీ లోపలి దాని గురించే, మీ మనసు గురించి, మీ ఆలోచనల గురించి, మీ బుద్ధి గురించి, మీ ఆత్మస్వరూపం గురించి, మీ లోపల వెలుపల అంతా ఆవరించి ఉన్న పరమాత్మ స్వరూపం గురించి. ఇదే కదా ఉంది. మనసు బుద్ధి దగ్గర నుంచి మనం పరమాత్మ స్వరూపం. ఇక్కడి నుంచి దీని గురించే చెప్తాను నేను. ఇదే వీళ్ళందరూ కూడా దీని గురించే చెప్పారా? ఇవన్నీ మనలో ఉన్న గుణాలు, అరిషడ్ వర్గాలు మన గురించే కదా వీళ్ళందరూ చెప్పింది. మన గురించా వాళ్ళ గురించా? 2 ఒక్కటే. వాళ్ళు చెప్పినా, వాళ్ళ గురించి చెప్పినా, మన గురించి చెప్పినా 2 ఒకటేనా కాదా? మరి అలాంటప్పుడు వేరే వేరే వాటిని అధ్యయనం చేయటం ఎందుకు? మీ తాతలు తండ్రులు ఉన్న తెలివితేటలు మీలో ఉన్నాయా లేవా? వాస్తవాన్ని గ్రహించండి. నేను ఆత్మజ్ఞానములో గబుక్కున దొల్లి గుంటల్లో పడకండి, మిమ్మల్ని మీరు దృష్టి పెట్టుకోండి అని చెప్తున్నా. ఆత్మజ్ఞానము అంటే మీలోనే ఉంది. ఇప్పుడు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, దేన్ని చదవక్కర్లేదు. మనం జీవిస్తున్నామా లేదా?
జీవించే విషయాలలో మనం దృష్టి పెట్టినవన్నీ మనకు అర్థమవుతున్నాయి. మనకు అవసరమైనవన్నీ మనం దృష్టి పెడుతున్నాం. దృష్టి పెట్టినవన్నీ మనకే అర్థమవుతున్నాయి కదా. దృష్టి పెట్టని నేను కొత్త వాళ్ళ వైపే చూస్తాను. ఎందుకు అంటే వాళ్ళ దృష్టి మారకుండా. బాగా నిద్రపోండి ఒకసారి. వెంకటేశ్వర్లు గారు పిలిచినా వాళ్ళకట్లా. భోజనం టైం అయింది, లేవండి. ఒకసారి క్లాస్ కొట్టండి. మీ గురించే చెబుతున్నాను. ఎన్నాళ్ళు క్లాస్కి వచ్చి లాభమే ఉంది. ఇప్పుడు మనము దృష్టి పెడితే కానీ ఏ విషయమైనది, ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కొక్క రకంగా ఉంది. అందరూ మనుషులమే, మనకున్న అవయవాలన్నీ ఒక్కటే, రక్తము ఒకటే, కానీ విషయాలన్నీ ఎవరికి వాళ్ళకి వేరే. అందరి మనసులు వేరే, అందరి ఆలోచనలు వేరే, అందరి జీవితం వేరే. ఇన్ని వేర్లు ఎందుకున్నాయి? మనకున్న మనం పుట్టిన జీవన పరిజ్ఞానాన్ని బట్టి, మన జీవనాన్ని బట్టి, మన జన్మని బట్టి, మన జీవితాన్ని బట్టి, మనలో ఉన్న తెలివితేటను బట్టి మన జీవనాన్ని మనం జీవిస్తూ ఉంటాం. దానికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. ఒకళ్ళు ఉన్నట్టు ఒకళ్ళు, ఒక ఇంట్లో పుట్టిన కమల పిల్లలుగా పుట్టినా కూడా ఉండరు. వేరు వేరు మనసులు కలిగే ఉంటారు కమల పిల్లలుగా పుట్టిన. ఎందుకు? ఎవరి యొక్క అవగాహన వాళ్ళది. ఇప్పుడు మన జీవనం కొద్దీ ఎవరికి వాళ్ళు వాళ్ళ దృష్టి కొద్దీ వాళ్ళకి తగిన విషయాలను తెలుసుకుంటూ వాళ్ళ జీవనాన్ని నడుపుకుంటూ వెళుతున్నారు కదా. అలాంటి మనము మనకి తెలియని విషయాలను ఏదన్నా చెప్పగానే నాకు తెలియదులే అంటామా లేదా? ఆ విషయం గురించి నాకు తెలియదు అంటాం. తెలియదు అంటే ఎట్లా? తెలుసుకోవాల్సి వచ్చింది. తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది? దాని మీద దృష్టి పెడతాం, ఒక్కొక్కటి తెలుసుకుంటాం. అప్పుడు ఆ విషయాల గురించి కూడా మనకు తెలుస్తుంది. నేను చెప్పాను మీ పిరమిడ్ ఇక్కడే ఉంది మాగుంట లేఅవుట్లో అంటే, ఈ బయట నుంచి వెళ్ళేవాళ్ళు మాకు తెలియదండి, ఉంది పిరమిడ్, మాకేం సంబంధం, మాకు అక్కడ జరిగే విషయాలు ఏం చేస్తారో మాకు తెలియదు. చాలా మంది చెప్తారా లేదా? లోపలికి రాని వాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాగుంట లేఅవుట్లో. బయట నుంచి వెళ్ళే వాళ్ళు వందల మంది చూసుకుంటా వెళ్తారు, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళు దృష్టి పెట్టలే. ఎప్పుడు దృష్టి పెడితే కదా ఇక్కడ ఒక మార్గము నిర్దేశింపబడింది, ఇక్కడ ఒక ధ్యాన మందిరము, జ్ఞాన మందిరము, ఇక్కడ అనేక విషయాలని తెలుసుకోవచ్చు అనేది లోపలికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. దృష్టి పెట్టి దీన్ని ఒకరోజు వచ్చిన వాళ్ళకి తెలియదు. వరుసగా వస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి క్లాసులు జరుగుతున్నాయి, ఏం నేర్చుకోవచ్చు, దీని యొక్క పరిస్థితి ఏంటి అనేది దృష్టి పెట్టినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ఇన్నాళ్ళు మీ మీద మీరు దృష్టి పెట్టుకున్నారా? మీ మీద మీరు దృష్టి పెట్టుకోవాలా, ఇతరుల మీద పెట్టారు. వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం సంపాదించారు, వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు జీవితం ఎట్లా ఉంది, వాళ్ళ జీవితం ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, ఇయే బయట విషయాలు పాంచభౌతికంగా చుట్టూ కనపడే. మీరే కాదు, అందరం అలాగే జీవించి వచ్చిన వాళ్ళని, అందులో తప్పేమీ లేదు. అలా జీవించి వచ్చాం, వాటినే దర్శిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనమేమి ఇక్కడికి వచ్చాం, ఏమి తెలుసుకోవాలి అని వచ్చాము? ఆధ్యాత్మికం చెయ్యాలి అని వచ్చాం. బయట విషయాలని అనుభవించేశాం, వాటి మీద దృష్టి మరల్చుకొని ఇంకా అవసరం లేదు, ఆధ్యాత్మిక జీవనానికి వద్దాము అని ఆధ్యాత్మిక జీవనంలో. ఆధ్యాత్మికము అంటే ఒకటే ఒకటి, నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికం.
వేరేది ఏది కాదు. మీలో ఉన్న దేహాన్ని సరి చేసుకోవటం, రోగాలను సరి చేసుకోవటం, శ్వాసని సరి చేసుకోవటం, ప్రాణాన్ని సరి చేసుకోవటం, రోగాల్ని పోగొట్టుకోవటం, ఇంకొకటి ఏది ఆధ్యాత్మికం కాదు. అవన్నీ దేహం కోసం చేసే విద్యలే దేహ విద్యలు. ఒక్క ఆత్మని అధ్యయనం చేసుకున్నప్పుడు మాత్రమే దానినే ఆధ్యాత్మికం అంటాం. ఈ ఆత్మే సర్వాన్ని నడిపిస్తుంది. ఈ ఆత్మని అధ్యయనం చేసుకొని ఆత్మని సరి చేసుకున్నప్పుడు సర్వంలోనూ అన్నీ సరి అవుతాయి. అక్కడ సరి చేసుకుంటే ఇక్కడ ఇవన్నీ సరి అవుతాయి. ఉన్న మలినాలన్నీ ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మలో మలినాలన్నిటినీ సరి చేసుకుంటే మన మీద, మన చుట్టూ, మన ప్రాంతంలో ఉన్న మలినాలను కూడా మనం సరి చేయవచ్చు. కాబట్టి ఆత్మని అధ్యయనం చేయటమే ఆధ్యాత్మికం. అలాంటి ఆధ్యాత్మికము ఆత్మ అంటే ఎక్కడుంది? మన లోపల, మన వెలుపల అంతటా ఉంది. మరి దీన్ని అధ్యయనం చేయటము అంటే ఈ ఆత్మస్వరూపం నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ మనసు బిగినైంది, ఇక్కడ శివం అనేది ఉంది. దీని లోపల మధ్యలో మన మనసులో ఉన్న అనేక ఆలోచనలు, గుణాలు, అరిషడ్వర్గాలు, మనం అనేక జన్మలుగా చేసుకొచ్చిన కర్మలు, ఆసన బలాలు, ఇవన్నీ మనలో ఉన్నాయి మలినాలుగా. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మలినాలుగా ఉన్నాయి. ఇవన్నీ మలినాలే. వీటినన్నిటినీ శుద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఇక్కడ నిలబడి ఉంటాం. వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మరి వీళ్ళందరిని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్తే వీళ్ళందరూ ఇందులోనే ఉన్నారు. వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసుంది, వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళలో విషయాలని గ్రహించి ఉన్నారు. మనలో విషయాలని మనం గ్రహించి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన ఆత్మస్వరూపాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మన్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. మన్ని మనం తెలుసుకున్నప్పుడు నాలో ఏమేమి ఉన్నాయో ఆత్మస్వరూపంలో నీలో కూడా అంతే ఉన్నాయి. అందరిలోనూ అంతే ఉన్నాయి, వాళ్ళందరిలో కూడా అదే ఉంది. మరి అలాంటి అధ్యయనం చేసుకుంటూ పరంగా ఉన్న ఆత్మస్వరూపాలు కూడా నాకులాగానే ఉన్నాయి. నేను చాలా తేలిగ్గా చెప్పుకెళ్తున్నా. పరంగా అంటే ఇహం జీవాత్మ, దీనికి వెలుపల పరంగా మీరన్నీ కావచ్చు. మీరు ఇప్పుడు దేహాలుగా కనబడితే దూరంగా కనబడుతున్నారు, కానీ నా వెలుపల లోపల కూడా ఆత్మస్వరూపము మీ లోపల వెలుపల కూడా మొత్తం గాలిలాగా. గాలి ఇప్పుడు నాకు మీకు తేడాగా కనిపిస్తుందా? ఆత్మస్వరూపము అనగానే మనం విడివిడిగా చూసుకుంటూ ఉంటాం. అది కాదు. గాలిని ఎలా చూస్తామో అలాగే భావించండి. ఎందుకంటే ఆత్మస్వరూపం అంతకంటే సూక్ష్మమైనది. గాలి మనకి కనిపించట్లేదు, కానీ స్పర్శకు తెలుస్తుంది. ఆత్మస్వరూపము స్పర్శకు కూడా తెలియదు, ఇంకా సూక్ష్మమైనది. లోపల వెలుపల అంతటా వ్యాపించే ఉంది. దాని మీద అవగాహన పెంచుకుంటే, దాని మీద అర్థం కావాలి అంటే, గాలి అర్థం కావాలి అంటే స్పర్శ ఉంటే సరిపోతుంది. మరి ఆత్మస్వరూపం అర్థం కావాలి అంటే ఆత్మస్వరూపములో దృష్టి పెట్టి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం దేహాల మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మస్వరూపం మీద మొత్తం వ్యాపించే ఉంది. గాలి మీద దృష్టి పెట్టడం ప్రాక్టీస్ చేస్తే ఆత్మస్వరూపం మీద దృష్టి పెట్టడం కూడా వస్తుంది. ఇప్పుడు మీ మీద మీరు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు దృష్టి పెడితే తెలియంది ఏమీ లేదు. ఎన్ని మామూలు మానవ జీవితంలో కూడా దృష్టి పెడితే తెలియంది ఏమీ ఉండదు కదా. నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, కొద్ది రోజులు టైం పడుతుంది అంతే. అలాంటి స్థితిలో ఉన్న మనము మన మీద మనం దృష్టి పెట్టాం. ఏమున్నాయి మనలో? ఇప్పుడు మొదలవుతుంది మనలో. పక్కనాళ్ళ గురించి
బాగా ఆలోచించేశాం. వాళ్ళెవరో నన్ను తిట్టారు, నాకు బాగా కోపం వస్తుంది. నేను ఇంకా 100 తిట్లు తిట్టాను. వాళ్ళకేమన్నా తగిలినయా? తగిలినయా లేవా? నువ్వు తిట్టినప్పుడు బాగా ఎగిసి పడుతూ ఉన్నావు, కోపం వస్తుంది, ఆగటం లేదు, రకరకాలైన ప్రకోపాలలోకి, మద మాత్సర్యాలలోకి వెళ్ళిపోయా. కోపం పోయింది, దాన్ని దాటి మద మాత్సర్యాలు కూడా యాక్టివ్ అయిపోయినాయి మనలో. ఏమైంది? మన చుట్టూ 1 కిలోమీటరు బ్లాక్నెస్ పెరిగింది. వేవ్ లెంగ్త్ బాగా కోపం వచ్చిన తర్వాత మనకి మనం చల్లారాలి అంటే ఎంత టైం పడుతుంది? మరలా 3-4 రోజులు 5 రోజులు కూడా అదే దలుచుకొని వాడు అట్ట అన్నాడంట అని మళ్ళీ రేగుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇంకా వేవ్ లెంగ్త్ తగ్గల. ఆ రోజైతే మరీ ఎక్కువగా ఉంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అరిసిన తర్వాత ఆ కోపం తగ్గాలి అంటే, ఆవేశం తగ్గాలి అంటే చాలా టైం పడుతుంది, కొన్ని గంటలు పడుతుంది. ఆవేశం తగ్గిన తర్వాత కూడా అలలు ఉంటాయి, అలలు, చిన్న చిన్న అలలు, అవి కొన్ని రోజులు పడతాయి. దాని ద్వారా ఏం పెంచుకున్నాం? మన చుట్టూ మలినాలను పెంచుకున్నాం కొన్ని కిలోమీటర్ల ద్వారా. అలాంటివి మనం రోజు ఎన్ని చేస్తాం? రాధిక ఇట్లా, ఆమె ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఈ ఆలోచనలన్నీ మన దృష్టి అంతా వాళ్ళ మీదే. వాళ్ళ పిల్లలు అలా చదువుకున్నారు, మన పిల్లలు చదవలేదు, మనం ఫెయిల్యూర్ అయిపోయాం, మన పిల్లలకి అది రాలేదు, అయ్యో మన పిల్లలే గ్రేట్గా ఉన్నారు, వాళ్ళందరూ తక్కువగా ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు మనం, వాళ్ళు మనం, ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ వదిలేయాలి అంటే వదిలేయగలమా? ఎప్పుడు వదిలేయగలం? వదిలేస్తామా లేదా? ఎప్పుడు వదిలేయగలం? పిల్లల్ని బాగా ఆడుకోమని పంపించాం, ఆడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటూ ఉన్నప్పుడు చదువుకోవటానికి పిలిస్తే వస్తారా? వాళ్ళకి నచ్చదు. చదువుకోవటానికి పిలిస్తే రారు, వాళ్ళకి నచ్చదు. మరి వాళ్ళ దృష్టి అంతా ఆటల మీద. ఎందుకు? చదువుకి ఆటలకి వాళ్ళు ఎందుకు అంత డిఫరెన్స్ చూపిస్తున్నారు? మరి ఆనందంగా ఉండేదాన్ని చేస్తేనే కదా. దేనికి ఆనందంగా లేని దాని వైపు దృష్టి పెట్టి నలగదీస్తున్నాం కదా. ఆనందంగా లేని, ఇప్పుడు ఒక పిల్లవాడు నాకు ఇది వద్దో మర్రో అన్నా కూడా మనం బాగా రుద్ది పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ఆత్మస్థితికి, వాడు గ్రహించేదానికి అది భిన్నంగా ఉంది, దాన్ని మనం గ్రహించటంలా కదా. ఎలా ఉండాలి? సరే, ఎలా ఉంటే పక్కన వాళ్ళ మీద దృష్టి పెట్టి ఎలా ఉండాలో అలాగే మనం అందరం ఉన్నాం. ఇప్పుడు ఆ దృష్టి తీసేసి ఆత్మ జ్ఞానానికి వద్దాం. ఇప్పుడు ఆత్మ జ్ఞానంలో ఈ మనసులో ఏముంది? మనసులో ఈ పాంచభౌతికంగా ఉన్న మన దేహానికి సంబంధించి, ఈ పంచభూతాలకి సంబంధించి, ఈ సృష్టిలో, ఈ జగత్తులో ఉన్న విషయాలన్నీ మన మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చేసరికి మీ అందరి ఆలోచనలు, నా ఆలోచనలు అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ప్లస్ దీని మీద దృష్టి పెట్టిన వాళ్ళ ఆలోచనలు, దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఆలోచనలు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో కూడా
మన ఆలోచనలు, మన పిల్లల ఆలోచనలు, మన భర్త ఆలోచనలు మన మీద దృష్టి పెట్టిన బాగా చుట్టాలందరికీ ఫోన్లు చేసి రెచ్చగొడతాం, ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి రెచ్చగొడతాం, వాళ్ళని వీళ్ళని అన్నీ చెప్పుకుంటాం. ఆ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? మన ఇంట్లో, మన చుట్టూ ఆవరించే ఉన్నాయి. అంటే మనం చేసే పనులకి ఎవరు కారణం? మనమే కారణం. మన ఆలోచనలు మన మీద ప్రభావం చూపిస్తే ఎవరు కారణం? మనమే కారణం. ఇలాంటి కారణాలన్నీ మనం అల్లుకొని ఎదుటి వాళ్ళని అంటూ ఉంటాం. అంటే వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారు, మన కారణాలు వాళ్ళ మీద కూడా పని చేయాలి, మన ఆలోచనలు వాళ్ళ మీద కూడా పని చేయాలి. బాగా ధ్యానం చేస్తాం, బాగా విషయాలని మన మీద మనమే, అవతలి వాళ్ళ మీద కానీ, మన మీద కానీ, పక్కన వాళ్ళ మీద కానీ, కుటుంబీకుల మీద కానీ వ్యవహరించుకుంటూ ఉంటాం. పవర్ఫుల్గా మన చుట్టూ ఉన్న పంచభూతాలను కూడా బలంగా అవి స్పందించే విధంగా. మామూలు వాళ్ళు వాళ్ళని ఎవరిని ఏం తిట్టుకున్నా వాళ్ళకేమీ ఉండదు, వాళ్ళ లోపలిది బలంగా ఉండదు, ఎనర్జీ లెవెల్స్ బలంగా ఉండవు. కానీ బాగా ధ్యానం చేస్తున్నాం, బాగా ఆధ్యాత్మికం చేస్తున్నాం, ఎవరి మీదైనా కక్ష కార్పణ్యాలని నూరుతూ ఉన్నాం, అది ఎవరి మీద పనిచేస్తుంది? మన చుట్టూ ఉన్న పంచభూతాల యొక్క పొల్యూషన్ మనమే అయ్యాం, అవన్నీ మనమే చేస్తున్నాం. మనం వండే ఆహారం మీద, మన ఆలోచనలు, మన వ్యవహారాలు అన్నీ మన ఆహారం మీద పనిచేస్తాయి. అది మన ఇంట్లో వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఒకరోజు మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కూడా ఆహారం జైల్లో వాళ్ళు వండి పెడతారు కదా. ఆయనకు ఒక రోజు అన్నం తిన్న తర్వాత ఏదైనా దొంగతనం చెయ్యాలి, ఏదైనా దొంగిలించాలి అని అనిపించిందండి. ఇదేంటి ఇలా అనిపిస్తుంది, దొంగతనం చెయ్యాలి అనిపిస్తుంది, నాకేంటి దొంగతనం చేసే ఆలోచన ఎందుకు వస్తుంది అని అదే, ఎందుకు అంటే ఆయన మంచి ఆత్మజ్ఞాని, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అక్కడ జైలర్ని, అయ్యా ఇవాళ ఆహారాన్ని వండింది ఎవరు అంటే, మన వంట వాళ్ళు రాలేదు, ఆ జేబు దొంగలు ఉన్నారు కదా వాళ్ళ చేత వంట వండించు, వాళ్ళు చేశారు, ఆ శిక్ష పడిన దొంగలు ఉన్నారు కదా వాళ్ళు చేశారు అని అన్న. అంటే వాళ్ళ ఆలోచనలన్నీ ఇంకా దొంగతనం ఆలోచనలే ఉన్నాయి. ఆ ఆహారం వండేటప్పుడు కూడా దాని మీద కూడా ఆ ఫలితాలే వచ్చినాయి. ఓహో, అందుకు అంటే మరి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మన చుట్టూ ఉన్న ఈ గాలి, నీరు, నింగి పంచభూతాలు కూడా బాగుండాలి అంటే, అంటే మన మీద ప్రభావం బాగుండాలి అంటే ముందు మన ఆలోచనలు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన చుట్టూ ప్రభావాలన్నీ కూడా బాగుండాలి. దానికి మెయిన్ బాగుండాల్సింది నీలో ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ ఉంటావో, నీ ఆలోచనలు, నీ మనసు, నీ గుణాలు, నీలో ఉన్న అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా, ఏం నిద్రపోతున్నారు, క్లాప్స్ కొట్టండి. వీటన్నిటినీ సరి చేసుకోవాలి అని అంటే ఎలా సరి అవుతాయి? ఊరికినే సరవు. ఎందుకు అంటే మన దృష్టి అంతా ఈ పాంచభౌతిక దేహాల మీద, ఈ పంచభూతాల మీద, మన కంటికి కనిపించే వాటి మీద ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ కంటికి కనిపించని ఆత్మస్వరూపం మీద దృష్టి పెట్టాలి. ఈ ఆత్మస్వరూపం మీద దృష్టి పెట్టాలి అంటే మనలోకి మనం ప్రయాణం చేయాలి, మనలోకి మనం దృష్టి పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఎట్లా? మనలోకి మనం, మీరందరూ పెడుతూనే ఉంటారు కానీ మీకే అర్థం కావటం లేదు, దాని మీద నిలబడటం లేదు. మనలోకి మనం ప్రయాణించేది రోజు నీళ్లు పోయాలి. రోజు చెట్టుకు నీళ్లు పోస్తే పచ్చగా ఎదుగుతుంది.
అలాగే మనకి తెలియని ఆత్మ స్థాయి మీద దృష్టి పెట్టడం, రోజు దృష్టి పెట్టడం, కొంతసేపు దాని మీద ఉండటం అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ పంచభూతాత్మకంగా కాకుండా నీ దృష్టి లో దృష్టి అవుతుంది. ఎలా ఇంకా తేలికగా అంటే నీలో ఉన్న విషయాల మీద దృష్టి పెడుతూ ఉంటే, నీలో అనేక విషయాలు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ప్రతి పని చేసేదానిలో నీ గుణాలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, అందరితో మాట్లాడేటప్పుడు వాళ్ళ విషయాలలోకి వెళుతున్నామా, మన విషయాలు ఎంతవరకు ఉండాలి, మనలో మాట్లాడేటప్పుడు ఉండేటప్పుడు కోపతాపాలు, మదమాత్సర్యాలు, లోభ మోహాలు, కోరికలు, మన మీద కోరికలు అవన్నీ ఎలా ఉన్నాయి, మనము ఉన్నదానికంటే ఎక్కువగా ఆశిస్తున్నామా, ఇవన్నీ కూడా మనమే చెక్ చేసుకోవాలి. బయట వాళ్ళు వచ్చారు, మీరు మంజులమ్మ దగ్గరకు వచ్చారు, ఏం ఎదిగారు అని అడుగుతారు. వాళ్ళకి కనపడటానికి బయట దేహము కాదు, ఎత్తు కాదు ఎదగటానికి. ఎదగటము అంటే ఏముంది, లోపల మనలో, మన ఆలోచనలో, మన గుణాలలో, మన యొక్క కోరికలలో, అరిషడ్ వర్గాలలో, వీటన్నిటిలో మన ప్రవర్తన అనేది ఎలా ఉంది, వాటన్నిటినీ మనం ఎంతవరకు గమనించగలుగుతున్నాం, వాటన్నిటిలో ఎంతవరకు మనం మార్చుకోగలుగుతున్నాం. గమనించటమే కాదు, మార్చుకోవటం. గమనించటము అనేదే ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత గమనించటం, మనలో ఉన్న లోపాలను గమనించటము వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది. సరి అయిన ఆధ్యాత్మికంలో నిన్ను నువ్వు తెలుసుకొని ప్రయాణించే ఆధ్యాత్మికంలో మనలో ఉన్న లోపాలని తెలుసుకొని దాన్ని గ్రహించటము అంటేనే 2 సంవత్సరాలు పడుతుంది. అర్థమైందా? మీరు మాట్లాడే మాట యొక్క విషయాలు ఎంత దూరం పోయి అది ఎలా తిరిగి వస్తున్నాయి, ఎలా దాని ప్రభావం ఉంటుంది, దాని మీద ఏ గుణాలు పనిచేస్తున్నాయి, నాలో ఉన్న అనేక విషయ మోహాలు దాని మీద, నేను మాట్లాడే మాట మీద ఎన్ని పొంచి ఉన్నాయి అనేది గ్రహించాలి అంటే 2 సంవత్సరాలు పడుతుంది. మరి వీళ్ళందరి మీద పుస్తకాలు, వీటన్నిటి మీద దృష్టి పెడితే మీకు ఎన్నేళ్ళు పట్టాలి? మీలో ఉన్న ఒక్క ఆలోచనని పట్టుకోవాలి అంటే 2 ఏళ్ళు పడితే, మరి వీళ్ళందరినీ పట్టుకుంటూ ఎప్పుడు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. మనం తెలుసుకోవాలంటే నిరంతర ప్రాయంగా దీని మీద దృష్టి పెడుతూనే ఉండాలి. దానికి మనలో ధ్యానం చేయటం, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం. ఆత్మ జ్ఞానం అంటే నిన్ను నువ్వు దృష్టి పెట్టటమే. ప్రతి విషయంలో నిన్ను నువ్వు దృష్టి పెట్టుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం వెళ్ళేసరికి బయట దృష్టి అనేది దేహాల వైపు, పంచభూతాల వైపు దృష్టి ఉండదు. అది ఎలా మారుతుంది అంటే ఆత్మ దృష్టి అవుతుంది. నువ్వు ఆత్మస్థాయిలోనే దృష్టి పెడతావు. ఎదుటి వాళ్ళు ఏమి చెప్పినా బయట విషయాలు ఏమీ లోపలికి వెళ్ళి ప్రతిస్పందన చూపించవు, మీ మీద చూపించవు. రకరకాలైన లోపాలు మీ చుట్టాల ఇళ్ళకి వెళ్తారు, ఈ ఆధ్యాత్మికం చెయ్యని చుట్టాల ఇళ్ళకి మీరు వెళ్తారు, వాళ్ళు ఏయో చెప్తూ ఉంటారు, మీ బుర్రలోకి ఏది దూరదు. అది బయటనే క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎలా క్లీన్ చేస్తుంది? మీ అందరికీ కూడా బాగా తెలుసు. మంచి ధ్యానం చేస్తూ ఉంటారు, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మామూలుగా అనేక ఆలోచనలు మామూలు ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా. మంచి ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు వస్తాయా రావా? వస్తానే ఉంటాయి. వచ్చినప్పుడు ఎలా అవి మనని డిస్టర్బ్ చేస్తాయా? దూరంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం కదలం. సంబరాలు వస్తూ ఉంటాయి, మేళం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ నిశ్చలంగా ధ్యానం చేస్తామా చేయమా? మంచి ధ్యానం చేసినప్పుడు ఏం అనుభవించలేదు మీరెవరు? ఒక్కళ్ళు కూడా తలకాయ ఒకట్ల
మంచి ధ్యానం చేస్తే బయట ఎంతమంది మాట్లాడుతూ ఏం జరుగుతూ ఉన్నా మంచి ధ్యానంలో నిశ్చలంగా ఉంటారు. అవన్నీ జరిగిపోతూ ఉంటాయి, అనేక ఆలోచనలు అవి తెలుస్తూనే ఉంటాయి, కానీ దూరంగా ఉన్నట్లు మనం దానిలోకి దూరం. అలాగే మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఒక స్థాయిలో ఎదిగినప్పుడు ఈ పంచభూతాత్మకంగా అందరి ఆలోచనలు, గుణాల ఆలోచనలు, మన గుణాల ఆలోచనలు, ఎదుటి వాళ్ళ గుణాల ఆలోచనలు, ఈ పంచభూతాత్మకంగా అనేక విషయ పరంపరలు ఎలా ఉంటాయి అంటే దూరంగా వెళుతూ ఉంటాయి. మన ఎనర్జీ లెవెల్స్ ఇక్కడ దాకా ఉంటే అవి మనని కదిలించవు. అందువల్ల మన మీద ఎదుటి వాళ్ళ గుణాలు పనిచేయవు. మన గుణాలు మన చెప్పు చేతల్లోకి వచ్చేసినాయి. మన ఆలోచనల్లో వ్యవహారాలన్నీ మన చెప్పు చేతల్లోకి వచ్చేసినాయి. మన గుణాలు మన చెప్పు చేతల్లోకి వచ్చాయి. ఎదుటి వాళ్ళ గుణాలు దూరంగా మలినాలు అనేవి మనల్ని ఏమీ చెయ్యవు. ఇంతకుముందు వాళ్ళు ఎవరన్నా నిన్ను తిట్టారయ్యా అనగానే గై గై గైన లేస్తావు. ఇప్పుడు తిట్టని ఏమైందిలే, తిడితే వాళ్ళకే నోరు నొప్పి పుట్టే, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. తిట్టని ఏమైంది, తిడితే నాకేమన్నా నొప్పి పుట్టిందా? వాళ్ళకే నొప్పి పుట్టుంటుంది నోరు. వాళ్ళంతే, వాళ్ళకి తెలియదు కాబట్టి తిట్టారు. లేదు, నాలో ఏం మార్పు కావాలో ఇప్పుడు తిట్టించుకున్నాను అంటే నేను కూడా ఆలోచించుకోవాలిగా, ఏం మార్చుకోవాలి నాలో నేను కదా. అంటే నాలో ఈ లోపం ఉంది, ఎదుటి వాళ్ళు గ్రహిస్తున్నారు, దాన్ని నేను సరి చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించినప్పుడు, దాన్ని సరి చేసుకున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళు మనకంటే దాన్ని గ్రహించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు ఇంత ఎందుకు, ఈమె మంజులమ్మ పెద్ద ఆత్మజ్ఞాని, బాగా ఎదిగి ఉంది, ఈమె అన్నీ గ్రహిస్తుంది. నాకు చెప్పేవాళ్ళు బోళ్ళంతమంది. మా అమ్మాయి చెప్పుద్ది, బయటకు వస్తే వాళ్ళు చెప్తారు, అమ్మాయి ఇది మీరు ఇందాక ఇట్లాగా అన్నారు. ఓ అవును అన్నాను, కానీ దానికి ఈ విషయం ఇది, మీకు ఇంతవరకే అర్థమైంది, ఈ విషయం ఇది అని వివరించి చెప్తే వాళ్ళకి అర్థమైద్దా? మా అమ్మాయి ఉంటుంది, ఆమెకి ఇష్టమైంది ఆమె చెప్పుద్ది, ఏంటి నువ్వు ఇందాక ఇట్లాగా అన్నావు, నా ఆలోచనతో నేను మాట్లాడాను, కానీ తన ఆలోచన తన వయసును బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి తన ఆలోచన ఎంతవరకు ఉంటుంది, కొంతవరకే ఉంటుంది. నా ఆలోచన ఇంత పెద్దగా ఉందనుకో, తన ఆలోచన ఇంతవరకు ఉండి నాకు ఇది ఇంతే అని చెప్పింది అనుకో, అవునమ్మా అంతే. ఎందుకంటే అమ్మాయికి అర్థమైంది అంతే. తనకు అర్థమైన దాన్ని నేను ఆ అమ్మాయికి కూడా అర్థమైన స్థాయిలో, అప్పుడు ఆ స్థాయి కొంచెం నాలెడ్జ్లో ఉన్నప్పుడు నేను ఎలా అర్థం చేసుకున్నానో అంతటి కొద్ది నాలెడ్జ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే అర్థం చేసుకుంటారు. మీరు కూడా అలాగే అంటే నాలో మీరు కూడా ఉన్నారు. ఇంత 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 ఇవాళ ఇంత నేను అయ్యాను. ఇంత అయినప్పుడు ఎక్కడున్నాను, ఇంత దగ్గర నుంచే బిగిన్ అయ్యాను. అంటే మీ అందరిలో ఈరోజు ఎదగని మీ అందరిలో నుంచి నేను కూడా అక్కడి నుంచే ఎదుగుతూ వచ్చాను. కాబట్టి మీ అందరూ నాలోనే భాగాలుగా ఉన్నారు. అవన్నీ నాకు తెలుసు కాబట్టి మీరందరూ ఏమి చెప్పినా నేను అర్థం చేసుకొని అవును ఇది నిజమే అని మీ స్థాయిలో నేను ఆలోచించి దాన్ని ఎలా విశదీకరించగలను అలా నేను చెప్పగలిగి ఉంటాను. గురువు అంటే అంటే మీరందరూ కూడా నాలో భాగాలే. ఎప్పుడయ్యారు, మీ అందరి యొక్క అవగాహన నా అవగాహన అయింది. అంటే ఒక గురువు అంటే అనేక హృదయాలలో ఉన్న జ్ఞాన అవగాహనల సారమే గురువు. గురువు అంటే ఏదో అనుకోవద్దు. గురువు అంటే ఈ దేహము కాదు, మీ లోపల ఉన్న మీరు అంటే ఈ దేహం కాదు, మీలో ఉన్న జ్ఞానము. గురువు అంటే ఈ జ్ఞానాల సమాహారం యొక్క జ్ఞాన అవగాహన పరిజ్ఞానం. పరిగా మీకు అవతలగా ఉన్నాం, దీని లోపలిది నేను కాదు. అదేం చెప్తుంది, మీలో ఉన్న ప్రతి విషయాన్ని సంశయాలని విడనాడేలాగా
మీకు అందిస్తుంది. మరి అలా అందించినప్పుడు నేను తెలియగలదాన్నే, మీలో ఉన్నవన్నీ గ్రహించగలిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారుగా, వీళ్ళందరూ కూడా మనలాగనే పుట్టి పెరిగి అనేక విషయాలని తెలుసుకొని వాళ్ళ అవగాహన కూడా ఈ చుట్టూ వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపంలో ఉందిగా, ఉందా లేదా? మీ అందరి అవగాహనలు ఇక్కడ ఉన్నప్పుడు, నా అవగాహన ఇక్కడ ఉన్నప్పుడు, వాళ్ళ అందరూ సమస్తములు వీళ్ళు కొద్దిమంది వేల కోట్ల గురువుల యొక్క సకల జీవరాశుల యొక్క అవగాహన ఇక్కడున్న వెలుపల లోపల ఉన్న ఆత్మస్వరూపంలో నిక్షిప్తంగానే ఉంది. ఒక స్థాయికి ఎదిగాను, మిమ్మల్ని అందరి యొక్క అవగాహన, మీలో ఉన్న లోటుపాట్ల అవగాహన తెలుసుకున్నాను. తెలుసుకోవటము అంటే నేను దృష్టి పెట్టాను. నాలో ఏమైతే లోపాలని నేను సరి చేసుకుంటూ ఎదిగానో నాకులాగానే మీ అందరూ కూడా ఉన్నారు. అంటే మీలో దృష్టి పెట్టినప్పుడు మీలో ఉన్న ప్రతి దాన్ని నేను నాలో ఉన్న భాగాలుగానే భావించాను కదా. ఇక్కడ మీకు అర్థం కాలేదా? అర్థం కాకపోతే నేను ఇంకా క్లారిటీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ కూడా ఈ జన్మకు వచ్చేసరికి సకల జీవరాశుల జన్మలన్నీ ఎత్తే ఉన్నారు అనేది మీకు తెలుసా? తెలుసా లేదా? తెలియదు. మరి ఒక 10 పావులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, వదిలేసా. ఏం మీకు తెలియదుగా? హాయిగా కూర్చోండి. పాము కరుసుద్ది, కరిస్తే చస్తాము అనేది మీకు తెలుసు కదా. ఇక్కడ పాము కరిస్తే చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికి గర్వలేదు, ఎవరం బాలేదు. మరి ఎందుకు పరిగెత్తున్నారు? దాని తాలూకు అనుభవం మీలో ఉందా లేదా? అది ఎలా కరుస్తుంది, దాని విష ప్రభావము, అది మన మీద ఎలా పనిచేస్తుంది, ఇదంతా ప్రభావం ఉందా లేదా? పులి దగ్గరకి పోతామా? పులి జోన్లో వదిలిపెడితే మన్ని కరిచి మింగేస్తుంది. ఎలా? ఒక దొంగ దగ్గరికి వెళ్ళి వస్తువులు పెట్టి మెదలకుండా వస్తామా? ఏయైనా విలువ కలిగిన వస్తువులు ఎక్కడైనా వదిలేసి తిరుగుతామా? ఎందుకు తిరగం? తిరిగితే పోతుంది అని తెలుసు. ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పుట్టి నేర్చుకుందేనా? పుట్టి నేర్చుకున్నప్పుడు పులి నోట్లో తలెందుకు పెట్టాం? పాము ఎక్కడ? అది ఎప్పుడన్నా మనని గరిచిందా? మనకి కనపడటం కూడా చాలా తక్కువ. అలాంటి స్థితిలో అనేక విషయాలు, దోమ కుడుతుంది అంటే ముందే ఆల్అవుట్లు, బ్యాట్లు అన్నీ రెడీ చేసుకుంటాం. ఎలా కుడుతుందో పాపం, అది కుట్టింది చాలాసార్లు, కానీ అది ఏమన్నా మన చంపిందా? ఏం కాసేపు రక్తం పీల్చుకుంటే ఏమైంది? వదిలేయచ్చు కదా. అందరూ బాగా ఆధ్యాత్మికం చేస్తున్నారు, ఎందుకు చంపుతారు? వదిలేయండి, బాగా పీల్చేస్తుంది. రకరకాల డెంగ్యూ వ్యాధులు, అనేక రకాల టైఫాయిడ్లు వస్తాయి. అందువల్ల మన జాగ్రత్త మనమే తీసుకుంటాం. వాటిని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలో చేసి. మరి మీకు పాపం అంటట్లేదా? అంటుతుందా లేదా? ఆలోచిస్తే పాపం, ఆలోచించకపోతే వ్యవహారం మామూలుగా. రోజు మనుషుల్ని చంపే కిరాయి గుండా వామ్మో చంపుతున్నాను పాపం అనుకుంటే రెండో వాడిని చంపుతాడా? పంచదారకి చీమలు ఎక్కినాయి, కాఫీ కలుపుకోవాలి. ఎన్ని చీమలు చంపాలి నేను ఇప్పుడు? చంపితే పాపం, ఈ రోజుకి కాఫీ మానేస్తున్నానా? వాటిని ఎట్లో కట్టా తీసి సగం నలిచేసి సగం పక్కకి నెట్టి ఎట్లో కట్టా వాటిని ఇదిలిచ్చేసి కాఫీ కలుపుకుంటున్నా. ఎన్ని చీమలు చచ్చి ఉంటాయి? నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తున్నా, ఎన్ని చీమలు, ఎన్ని చిన్నవి చచ్చిపోయి ఉంటాయి? ఏం పాపం తగలటం లేదా?
ఎందుకు ఆలోచించట్లేదు పాపం తగులుతుందని? ఆలోచించండి. ఆలోచిస్తే ప్రతి చీమ పాపం నీకే తగులుద్ది, ప్రతి జీవరాశి పాపం నీకే తగులుద్ది కదా. తగులుద్దా లేదా సురేష్ గారు? అట్లాగే తగిలించుకో. అప్పుడు ఇక నీకు వేల కోట్ల జన్మలు ఎత్తుతానే ఉంటావు, పాపాలను అనుభవిస్తూనే ఉంటావు. మన జీవితంలో ప్రతిదీ జరుగుతూ పోతూనే ఉంటుంది, వాటి గురించి ఆలోచించక్కర్లా. మాంసం తినే వాళ్ళ పాపం గురించి మీరు ఆలోచించక్కర్లా, వాళ్ళు ఆలోచించుకుంటారు. అది పాపమేమీ కాదు. వాళ్ళకి అసలు మేము పాపం చేస్తున్నాము అనేది వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళ గురించి మీరెందుకు మాట్లాడి వాళ్ళ పాపం మీరు కట్టుకుంటున్నారు కదా. ఎవరు ఆలోచిస్తే వాళ్ళకే తగులుద్ది. ఇప్పుడు చీమలు ఇన్ని చచ్చిపోతున్నాయని ఆలోచిస్తే ఆ పాపం మీకు తగులుద్ది. నేనైతే ఆలోచించను. నా అవసరం కోసం నేను నడవాలి, నా అవసరం కోసం నేను తినాలి, తాగాలి, దానికోసం నా పని నేను చేసుకుంటూ పని కట్టుకొని నేనేమైనా చంపుతున్నానా? నేను నడవాలి అంటే కొన్ని పోతాయి, తినాలి అంటే కొన్ని పోతాయి, నేను జీవించాలి అంటే కొన్ని పోతాయి. అవన్నీ మామూలే. వాటి గురించి బొద్దింకలు వస్తున్నాయి ఇంట్లో, చంపుతున్నారా లేదా? లేదా పెంచుకుంటున్నారా ఎలుకలు బొద్దింకలు? మరి పాపాల గురించి ఆలోచించాల్సిన మన పాపమే కాదు, పక్కనాళ్ళ పాపమే కాదు, అన్ని పాపాల గురించి ఆలోచించి పాపాల భైరవుడు మీరే అవ్వదలుచుకుంటే అవ్వండి, నాకేం సంబంధం లేదు. మన పని మనం చేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మన ముందు ఎన్నో జరుగుతానే ఉంటాయి. అవన్నీ పాపానికి సంబంధించినవి కాదు, మన ఆలోచనే మనకి పాపం అవుతుంది. మనకి ఒక యోగి ఆత్మ కథలో యుక్తేశ్వర గారు అను ముకుందుడి మధ్య కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు యుక్తేశ్వర గారి దగ్గర ముకుందుడు ఆయన ఆశ్రమంలో ఆయన దగ్గర ఉన్నప్పుడు దోమలు బాగా ఉన్నాయంట. ఆ దోమలు బాగా కుడుతూ ఉంటే ఈ అబ్బాయి ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చాడు ముకుందుడు. బాగా ఇంట్లో దోమతెరలు కట్టుకోవటం, దోమలు రాని విధంగా ఏర్పాటు చేసుకునే ఇంట్లో నుంచి వచ్చాడు. అందువలన దోమలు చూడగానే అదిరిపోతూ ఉన్నాడు, వాటిని చంపుతూ ఉన్నాడు. యుక్తేశ్వర గారు అడుగుతారు, ముకుంద, దోమలు బాగా నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నట్టున్నాయి, బాధిస్తూ ఉన్నట్లున్నాయి అని అడుగుతారు. అన్నప్పుడు అవును గురువు గారు, వీటి బాధ నేను భరించలేకపోతున్నాను అని చెప్తాడు. అని చెప్తూ వాటిని చంపుతూ వాటి వెంట దృష్టి పెట్టి చంపుతూ ఉంటాడు. చంపేసావా ముకుందా అని అడుగుతాడు గురువుగారు. లేదు గురువుగారు, అది తప్పించుకుపోయింది అంటే, కానీ నీ ఆలోచనలో దాన్ని ఎప్పుడో చంపేసావు ముకుందా. దాని మీద ప్రతీకారంగా దాన్ని అది కొడుతుంది, అది నిన్ను కొట్టలేదు, అది అటు ఇటు తిరుగుతుంది, కానీ నీ ప్రతీకారం ఉంది, దాన్ని చంపాలి అన్న ప్రతీకారం యొక్క ఆలోచన నీలో మలినంగా తయారైంది. అంటే నీ మీద కొడుతుంది, ఠకామని వేసుకో, అది చచ్చిపోతుంది, దాని గురించి వదిలే. కానీ ఇది నా దగ్గర తిరుగుతుంది, దీన్ని చంపాలి అన్న ఆలోచన ఉంది, లోపల రగిలిపోతుంది నాకు, దాన్ని చంపాల్సిందే. ఇది ఇన్నిసార్లు నా మీదకి వస్తుందా, కొడుతుందా, ఆ లోపల ఉందే ఆలోచన, దాన్ని చంపాలి అన్న ప్రతీకారం ఉందా లేదా? ఆలోచన బాగా ఉంటేనే కదా గబగబా బ్యాట్ తీసుకొచ్చి కూడా చంపుతాం. ఒకటి గుట్టిందంటే గబగబా బ్యాట్ తీసుకొచ్చి బాగా లోపల కోపం వస్తుంది, అన్నీ ఇదిలిచ్చి చంపుతాం కదా. కానీ అక్కడ ఆలోచన తీసేయి అంటున్నాడు గురువుగారు. ఒకటే చెప్పారు, దోమని చంపటం తప్పని చెప్పలా, దోమని రాకుండా దోమ తెర కట్టుకో అని చెప్తున్నాడు. ప్లస్ ఏం చెప్తున్నాడు, ఒకదాన్ని రెండింటిని చంపగలవు, మొత్తాన్ని కూర్చొని పని కట్టుకొని నిద్ర లేకుండా చంపలేవు కదా, దోమ తెర కట్టుకో అని చెప్తున్నాడు. ప్లస్
నువ్వు చేసే పనిలో ప్రతీకారంగా ఏది చేయకు, నీ లోపల అలజడి సృష్టించే విధంగా చెయ్యకు. అంటే నేను కాఫీ కలుపుకోవటానికి పంచదారలో చీమలకి ప్రతీకారంగా చంపుతానా, లేదు ఆ చీమల్ని వదిలించుకోవాలని తీసేస్తానా? వాటి గురించి అసలు ఆలోచించను. టక 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 ఎండలో తీసుకెళ్ళి పెట్టటమా, లేకపోతే ఇంకో చోట దాన్ని వేరే దానిలోకి మార్పించటమా, తీసుకెళ్ళి బయట ఆ చీమల్ని ఇది పెట్టడం, టక టక దాని పని దానికి చేస్తాం. కూర్చొని ఒక్కొక్క దాన్ని చంపను కదా, నా పని నేను చేసుకెళ్తా, దాంట్లో తప్పేమీ లేదు. అంతేగాని అమ్మో ఇవాళ ఇన్ని చీమల్ని, ఇన్ని బొద్దింకల్ని, ఇన్ని ఎలుకల్ని చంపాను, నాకు పాపం చుట్టుకుంది అంటే చుట్టుకుంటుంది. డెఫినెట్గా నీ ఆలోచన ఏదైతే అదే జరుగుతుంది. కాబట్టి మన ఆలోచనలు కూడా మనం నిర్లిప్తంగా చేసుకోవాలి. అంటే వాటి గురించిన ఆలోచన అవసరం లేదు. శాకాహార ర్యాలీకి వెళ్తాం కదా, వెళ్తాం, ఏం చేస్తాం? శాకాహారం మంచిది, శాకాహారం తినండి, శాకాహారంలో పోషక విలువలు ఉంటాయి, శాకాహారం తింటే మీ చర్మం బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, ఈ పోషక విలువలు ఐరన్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చెప్తున్నావా? చెబుతున్నావా? ఏం చెబుతున్నావు చెప్పండి. ఇంకా అసలు ఏం చెబుతున్నావా చెప్పండి. శాకాహార ర్యాలీకి వెళ్ళి నిజం చెప్పండి. మాంసం 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 మాంసం, అట తినొద్దు ఇట తినొద్దు, అది తింటారా, మీ పిల్లల్ని కోసుకొని తింటారా, వాటిని తింటారా, ప్రాణాలను హరిస్తున్నారా, అది ఇది, ఆ కర్మ అంటుంది, ఈ కర్మ అంటుంది, ఇదే గోల. అసలు వాటి గురించి మీకెందుకు? అసలు మాంసం అనే మాట మీకెందుకు? వాళ్ళని దేన్ని కాల్చుకొని తింటున్నారో మీకెందుకు? మీరు శాకాహారం గురించి చెప్పదలుచుకుంటే శాకాహారం గురించే చెప్పండి. కానీ తినేవాళ్ళు ఒక్కరోజు కూడా ఆలోచించట్లా, శుభ్రంగా మామూలుగా ఆనందంగా తెచ్చుకుంటున్నారు, ఆనందంగా వండుకుంటున్నారు, రుచికరంగా తింటున్నారు. మీరేమో ఏం చేస్తున్నారు? దాన్ని చంపుతున్నారు, దాన్ని ఇది చేస్తున్నారు. లోపల కోపం, ప్రతీకారం, భావనలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. మాంసాహారుల మీద, చంపిన వాటి మీద మీరు అది చంపుతున్నారు. ఈ లోపల భావనలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. వాళ్ళు చంపి తింటల్లా, మీరు చంపుదామన్న ఆలోచనతో మీలో కర్మలు మీరు పోగేసుకుంటున్నారు. చంపి తింటుంది మీరే, వాళ్ళు కాదు. వాళ్ళు శుభ్రంగా ఏ ఆలోచన లేకుండా హాయిగా 400 500 రుచికరంగా తినేస్తున్నారు సుఖంగా. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, మనకేం సంబంధం, పాప మీద వాళ్ళే కట్టుకుంటారు, మనకేమి లేదనుకుంటారు, తింటారు కదా. మనం ఏం చేస్తున్నాం? ఎంత ఆనందంగా ఉంటుంది, శాకాహారం మంచిది, శాకాహారం తినద్దు అనేదాన్ని చెప్తారు, కానీ తినద్దు తినద్దు తినద్దు, తినేదాని గురించి చెప్పండి ఏది మంచిదో. అప్పుడు ఎలా ఉంటుంది చెప్తూ ఉంటే? ఆనందంగా ఉందా లేదు? మరి ఆనందం లేని దాని గురించి ఎందుకు చెప్తున్నారు? మాంసాహారం అట్ట ఇట్ట అది ఇది అని చెప్తే ఆనందంగా ఉందా? నిజం చెప్పండి, ఉందా ఆనందంగా అట్లా చెప్తుంటే? మరి ఆనందంగా ఉంది మంచి దాని గురించి చెప్పకుండా చెడ్డ దాని గురించి ఎందుకు చెప్తున్నారు? మనసు పద్దాకుల అటే వెళ్ళిపోతుంది, దాన్ని ఆపండి. శాకాహారంలో ఉన్న పోషక విలువలు మంచి, స్కిన్ బాగుంటుంది, పళ్ళు బాగుంటాయి, కళ్ళు బాగుంటాయి, నీ ఆలోచనలు బాగుంటాయి, నీ విధి విధానాలు బాగుంటాయి, నీ నడవడిక బాగుంటుంది, నీ ఆధ్యాత్మికం బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్కటి మంచి గురించి చెప్పండి. అది నిజమే కాదా? నిజమా కాదా? దాని గురించి చెప్పటం వల్లే మరి అవసరం లేని దాని గురించి చెప్పటం మూలంగా నష్టపోతుంది మనం. దాన్ని కూడా సరి చేసుకోండి. మీరు ఎవరైనా ఆ విధంగా మాట్లాడేటట్టుంటే దాన్ని సరి చేసుకోండి. శాకాహార ర్యాలీలకు వెళ్ళేవాళ్ళు అంటే మనమే సరి చేసుకోవాలి, ఎవరు సరిచేయరు. ఇప్పుడు ఇంకా ఎక్కడున్నాం? ఎట్నుంచో ఎటో వచ్చేసాం. సురేష్ గారు అక్కడ దాకా తీసుకెళ్ళండి మళ్ళీ నన్ను. ఏ రుక్మిణి? అంటే
మన భూతకాలపు జన్మలన్నీ కూడా మనలో అవగాహనగానే ఉన్నాయి. అంటే ఈ దోమలు చెప్పాను, ఈగలు చెప్పాను, పాములు చెప్పాను, పులులు చెప్పాను. ఇప్పుడు కుందేలుగా ఉన్నా నేను, కుందేలుగా ఉన్న నన్ను నేను రక్షించుకోవాలి. పులి దగ్గర నుంచి, నక్కల దగ్గర నుంచి, కుక్కల దగ్గర నుంచి, రకరకాల వేట ఆడే జంతువుల నుంచి నన్ను నేను రక్షించుకోవాలి. దానికన్నీ తెలివితేటలు నాకున్నాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు పులి మింగక తినక తప్పదు, కుక్కలు నక్కలు తినక తప్పవు కదా, అవునా? వాటి తాలూకు బాధలన్నీ నేను పడి ఉన్నానా లేదా? అలాంటి అనుభవ జ్ఞానం మీలో ఉందా లేదా అంటే కుందేలుగా అని కాదు, అది ఆ స్థాయిలో ఉన్నప్పుడు అనుభవ జ్ఞానం. మీరు ఎప్పుడైనా ఈ క్రూరమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతారా? వాళ్ళు నలుగురిని చంపేశారు అన్న తర్వాత వాళ్ళు సరిగా లేరు, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ యొక్క బుద్ధులు సరిగా లేవు అన్న తర్వాత మనకెందుకులే అనుకుంటారా? లేదు. ఇక్కడ కూడా లేదా క్రూరత్వం? పులులు అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క విధి విధానాలు, క్రూరత్వం. మన చుట్టూనే చాలామంది ఉంటారు కదా, రాజకీయాలలో ఉన్నాళ్ళు, గూండాలుగా ఉన్నాళ్ళు, దొంగలుగా ఉన్నాళ్ళు, మనలాగనే ఉండే వాళ్ళలోనే అందరూ అన్నీ ఉంటారు కదా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మనుగడ సాగించగలమా? సాగిస్తామా లేదా? 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు అయిన తర్వాత ఏం చేస్తాం? అబ్బో మనకి ఇబ్బందులు వచ్చేటట్లు ఉన్నాయి, మనం ఇక్కడ ఉండటం అవసరం లేదులే అనేది అనుకుంటామా లేదా? కదా. కాబట్టి మనలో మనకి ప్రతిదీ వితరణ ఉంది. అనేక జీవరాశులకి ఇప్పుడు తుఫాను వస్తుంది, మనకి ఒక వారం రోజులు తుఫాను అని చెప్తున్నారు. నిత్యావసర సరుకులన్నీ జాగ్రత్త చేసుకోండి అని అనగానే వెంటనే ఒక 2000 3000 తీసుకుంటాం. తీసుకొని 10 పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, కూరగాయలు 10 రోజులకు సరిపోని తెచ్చుకుంటామా లేదా? మళ్ళీ వ్యాన్లు వస్తాయో రావో, పాలు వస్తాయో రావో, తుఫాన్లు అంట, అన్నీ పడిపోయినాయి అంట, అన్ని వాహనాలన్నీ, రోడ్లు అన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయంట. తెచ్చుకుంటామా లేదా? ఈ ఈ విధి విధానాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మాలో తెలివితేటలు ఉన్నాయి, గ్రహించాము. ఎలా వచ్చినాయి ఆ తెలివితేటలు? మనం చీమల్ని చూస్తున్నాం. వర్షాకాలంలో చీమలు మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతున్నాయా? ఉన్నాయా? వర్షాకాలంలో చీమలు మీకు కనిపిస్తాయా? ఎండాకాలంలో పుట్టలు 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 పుట్టలు, ఎక్కడ ఏది పెట్టినా చీమలు కనపడుతూనే ఉంటాయి. మరి వర్షాకాలంలో ఎందుకు కనపడవు? ఈ ఎండాకాలంలో ఎందుకు బయటకు వస్తాయి? ఇంత చిన్న చీమ ఒక్క చుక్క వర్షం పడినా కొట్టుకుపోతుంది, చచ్చిపోతుంది. అందువల్ల భూమి లోపలి పొరలలో దాక్కొని ఉంటాయి. మరి అలా దాక్కొని ఉన్నప్పుడు మరి వాటికి ఆహారం ముందే అనుకూల పరిస్థితుల్లో ఎండాకాలంలోనే ఆహారాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి లోపల నిక్షిప్తంగా జాగ్రత్తగా ఉన్న ప్రదేశాలలో అవి దాచిపెట్టుకొని చక్కగా ప్రతికూల వర్షాలు పడే దాంట్లో అవి చక్కగా, మరి ఇన్ని చెవులు బతికున్నాయి అంటే వర్షాలు పడుతున్నా కూడా బతికే ఉన్నాయి అంటే ఎంత జాగ్రత్తగా ఉంటున్నాయో భూమి పొరల్లో మీరు గ్రహించుకోండి. మరి ఇవన్నీ మరి దాని ఆలోచనలు మనం ఇప్పుడు చేస్తున్నామా లేదా? అంత చిన్నదానికే అన్ని ఆలోచనలు, అంత తెలివితేటలు ఉన్నాయి అంటే మరి వాటన్నిటి నుంచి అనుభవ జ్ఞానాల అవగాహన ద్వారా మనం ఇక్కడికి వచ్చాం కదా.
మరి వాటన్ని జీవరాశుల్లోనూ జీవించి ఉన్న మనకి ఆ తెలివితేటలన్నీ మనము ఉన్నాయి కాబట్టే ఈరోజు ఇంత తెలివిగా మనం నడయాడుతున్నాం. అంటే వీటన్నిటి యొక్క తెలివితేటలు మనలో నిక్షిప్తంగానే ఉన్నాయి. అనేక జన్మలు, లక్షల కోట్ల జన్మల యొక్క తెలివితేటలు మనలోనే ఉన్నాయి. ఇప్పుడు దాకా దృష్టి పెట్టావా? తెలియదు. అసలు దృష్టి పెట్టాలి అనేది కూడా తెలియదు. ఇప్పుడు నేను మీలో నుంచి స్పెషల్గా ఏమైనా తీసుకొచ్చానా? మీ ఆత్మజ్ఞానం చెప్పటానికి మీకేమైనా పుస్తకాలు తీసి చెప్తున్నానా? మిమ్మల్ని మీకే ఓపెన్ చేస్తున్నా. మీరే పుస్తకాలు, మీ పుస్తకాలు మీరే ఓపెన్ చేయండి. మీలోనే ఈ భూతకాలపు జన్మల యొక్క జ్ఞానం అంతా మీలోనే ఉంది. దృష్టి పెట్టండి. ఇప్పుడు మీకు అనేక విషయాలు, అంటే ఈ జీవరాశులన్నిటిలోకి పాములోకి వెళ్ళి పాములాగా ఎలా ఉండొచ్చు, పులిలాగా ఎలా ఉండొచ్చు, పుష్పములాగా ఎలా ఉండొచ్చు, చెట్టులాగా ఎలా, వాటిలోకి వెళ్ళి పరీక్షించి రావాలా? అలా రావాలా మీరందరూ? లేదు. మీకు వాటన్నిటి పరిజ్ఞానం మీ లోపల ఉంది కాబట్టి వాటిలోకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తూనీగలోకి వెళ్ళక్కర్లేదు, చీమలోకి వెళ్ళక్కర్లేదు, పులిలోకి వెళ్ళక్కర్లేదు, చెట్టులోకి వాటన్నిటి యొక్క అవగాహన మీలో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు వాటన్నిటి మీద మీకు ఒక అవగాహన వచ్చింది. మీరు దృష్టి పెట్టారు. ఇన్నాళ్ళు ఎప్పుడు దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీరందరూ కూడా అనేక గుణగణాలలో ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. మన పిన్నులు, బాబాయిలు, అత్తమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పొరిగింటి వాళ్ళు, ఇరుగింటి వాళ్ళు, బంధువులు, మన ఊళ్ళో వాళ్ళు, సంఘము, మనం చదువుకోవటానికి వచ్చిన స్నేహితులు, మనతోటి పాటు మనం ఇంతకాలం పెరిగి అనేక గుణాల వాళ్ళతో మనం మెలిగామా లేదా? అనేక గుణాల వాళ్ళతో మనం మెలిగే ఉన్నాం. మరి ఆ గుణాలన్నీ మనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనలో ఉన్నాయి. మనకంటే ఎక్కువగా ఆమె మరీ లోబి. నాకు ఇంత అన్నమే పెట్టేది వాళ్ళ ఇంటికి వెళ్తే. మా పిన్ని ఇంత అన్నమే పెట్టుద్ది, సరిగా కూర వేయదు, సరిగా పెరిగేయదు, ఆమె మరీ లోబిగా ఉండేది అని అనుకుంటున్నాను. నేను అనుకున్నా, గ్రహించానా లేదా? ఆ లోభత్వం యొక్క గుణము అనేది నేను గ్రహించాను కదా. ఒక ఆమె ఇంకొక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తినవే అని అయ్యి తెచ్చి పెడుతుంది. ఈ పెద్దమ్మకి అసలు వెనక ముందు చూసుకోదు, ఎంత అవుతుందో కూడా చూసుకోదు, బాగా దోచిపెట్టింది. ఇది నేను గ్రహించానా లేదు? ఇలా అనేక విషయాలు చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా మనం గ్రహించినవి ఉంటుంది. కానీ అవన్నీ మనలో ఉన్న మన స్నేహితులు వచ్చారనుకోండి, ఎగిరెగిరి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చల్లా పెడతాం. అదే మనకు ఇష్టం లేని బంధువులు వచ్చారనుకోండి, బా వీళ్ళకి ఇప్పుడు అన్నం నేను పెట్టాలా, నేను కొనుక్కొచ్చి మనకి ఇష్టమైనవన్నీ పెడతామా? ఒక కూర వండితే చాలే, మనం వండుకున్నాం కదా, ఇంకేదన్నా చేసి పెడదాంలే. స్పెషల్గా కొని తేవాలి అంటే లోపల యాక్సెప్ట్ చేయట్లా. నాకు చాలే, ఇంతవరకు చాలే. వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నేను ఇంతే. అదే మీ ఫ్రెండ్ వస్తుంది, లోపల ఆనందం. మీకు ఇష్టమైన వాళ్ళు వస్తే అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అది చేసుకుందాం, ఇది చేసుకుందామని ముందే ప్లాన్లు వేసుకుంటాం కదా. ఇది మనలోనే. అంటే ఒక చోట అతిగా ఉన్నాం, ఒక చోట మితంగా, అది ఏంటి, లోభత్వంగా ఉన్నాం. ఇవన్నీ కూడా వాళ్ళందరిలో చూసినవన్నీ మన మీద కూడా పనిచేస్తూ ఉన్నాయిగా. మరి వీళ్ళందరిలో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందిని చూస్తూ వచ్చాం. మరి వాళ్ళందరిలో ఉన్న గుణాలు మనలో కూడా ఉన్నాయి. మనం చేసే ప్రతి పనిలో కూడా. ఒకసారి క్లాప్స్ కొట్టండి. నిద్ర లేవటం కోసమే నేను కొట్టిస్తాను, నా కోసం కాదు.
నిద్ర మేలుకుంటే చాలు, కొంచెం ఉత్సాహం. లాయర్ గారు నన్ను చూస్తే వెనక్కి వెళ్ళి కూర్చుంటారు, ఇంకెవరన్నా క్లాసులో అయితే ముందు కూర్చుంటారు. వాళ్ళనైతే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతారు, నన్ను అసలు క్వశ్చన్ కూడా అడగడు, వెనక్కి వెళ్ళి కూర్చుంటారు కదా. చెప్పే వాళ్ళని ఎవరు అడగరు, చెప్పలేరు అనుకున్నప్పుడు ఉత్సాహం భలే వచ్చింది. అంటే మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విషయాలని గ్రహించే ఉన్నాం. మరి మనలో ఉన్న గుణాల యొక్క విశ్లేషణలే వీళ్ళందరిలో కూడా ఉన్నాయి అన్న అవగాహన మీద దృష్టి పెట్టండి. వాళ్ళందరిలో మనం చిన్నప్పటి నుంచి చూసిన గుణగణాలు, లోపభూయిష్టంగా ఉన్న అరిషడ్ వర్గాలు, అవన్నీ కదా మనలో కూడా ఉన్నాయి హెచ్చు తగ్గులుగా. కొంతమందికి కోపం ఎక్కువ ఉంది, మనకు కోపం తక్కువ ఉంది. కొంతమందికి మనకి మదమాచర్యాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి మదమాచర్యాలు. కొంతమందికి సహనం ఎక్కువ ఉంది, మనకి సహనం లేదు. కొంతమందికి తొందరపాటు ఎక్కువ ఉంది, మనకి తొందరపాటు తక్కువ ఉంది. నాకు తొందరపాటు ఎక్కువ ఉంది, అవతలి వాళ్ళకి సహనం ఎక్కువ ఉంది. కొంతమంది తిట్టగానే వెంటనే రియాక్ట్ అవుతారు, కొంతమంది తిట్టినా కూడా కానీ తర్వాత చూద్దాం అనుకుంటూ. అంటే అనేక విషయాలలో మనకి అనుభవం ఉంది. వీటన్నిటినీ కూడా ఇంతవరకు దృష్టి పెట్టల. గత జన్మల తాలూకు వాటన్నిటి మీద దృష్టి పెట్టేశాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న ప్రతి గుణగణాల మీద, మనుషులను నేను చూడమంటల్లా, మనుషుల లోపల ఉన్న గుణగణాలతో మనము ఎలా గ్రహించాము, పనులు చేసుకున్నాము, ఎలా వాటన్నిటినీ. ఇప్పుడు మా పిన్ని అనగానే నాకేం గుర్తుకొచ్చింది, అమ్మో ఆమె సరిగా లోబి సరిగా అన్నమే పెట్టేది కాదు. మా పెద్దమ్మ అనగానే అబ్బా అంతా ఊడి చేసి పెట్టుంది. వాళ్ళ యాక్టివిటీ గుర్తొచ్చింది కానీ వాళ్ళ రూప భావనలు కాదు కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో భాషా గారికి ఒక పద్ధతి, భాషా గారు అంటే ఒక పద్ధతి, నీలకంఠారెడ్డి గారు అంటే ఒక పద్ధతి, సుగుణ అంటే ఒక పద్ధతి, రుక్మిణి అంటే ఎవరి పద్ధతులు వాళ్ళకి. వాళ్ళని బట్టే మనం గుర్తుపడతాం, దేహాలను బట్టి అవసరం లేదు. వాళ్ళ గుణగణాలే మనకి గుర్తుకొస్తాయి. దేహం ఒకంత ఒక రూపంగా అలా ఉంటుంది, కానీ రుక్మిణి అనగానే ఆమె గుణగణాలన్నీ మనకు గుర్తుకొస్తాయి. ఇక్కడ వాళ్ళు ఉండాలా? మా పిన్నమ్మ అనగానే ఆమె ఏమైనా ఇక్కడ ఉందా? మీకేమైనా కనపడుతుందా? నాకేమైనా కనపడుతుందా? ఆమె యొక్క లోపల విషయాలు నాకు జ్ఞప్తికి వచ్చినాయి. అలాంటి స్థాయిలో దృష్టి పెట్టగలిగిన స్థాయిలో మనము గుణగణాల మీద, అరిషడ్ వర్గాల మీద, మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగి వచ్చిన అనేక విషయాల యొక్క గుణగణాల మీద దృష్టి పెట్టమనగానే పని కట్టుకొని పడుకొని, ఓ నా చిన్నప్పుడు వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ గుణగణాలు ఇవన్నీ అవసరంలా, వాటి మీద ఒక అండర్స్టాండ్ మీకుంది. వాటన్నిటినీ అవగాహన చేసుకున్న ఇది మీలోనే ఉంది. ఇంతకుముందు దృష్టి పెట్టలేదు, ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. దృష్టి పెట్టడం వలన వాటన్నిటి మీద ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఈ గుణగణాలన్నీ కూడా మీకు అవగాహనగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది గుణగణాలు, మీలో ఉన్న గుణగణాలు ఒక్కటే అని గ్రహించారు. గ్రహించినప్పుడు మనలో లోభ, మోహ, కామ, క్రోధ, మద, మాత్సర్యాలు గుణాలు, తమో రజో సత్వ గుణాలు, ఇంతమందిలో వీళ్ళందరూ ఏమయ్యారు? మనందరమేమో వాటిట్లో ఉన్నాం, గుణాలలో, అరిషడ్ వర్గాలలో మన వీళ్ళందరూ వాళ్ళలో కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకున్నారు. మనము మన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవటానికి అడుగు పెడుతున్నాం, అంటే దృష్టి పెట్టాం. ఇప్పుడు మీ అందరిలో ఉన్న నాలెడ్జ్, నా నాలెడ్జ్, నాలో ఉన్న గుణగణాలు,
నా ఒక్కదానియే కదా. బాగా అర్థం చేసుకోండి. మీ అందరిలో ఉన్న గుణగణాలు నాయి కాదు, మీ గుణాలు మీయే. మీ మీలో ఉన్న తెలివితేటలు మాత్రమే నేను రిసీవ్ చేసుకుంటాను. మీరు గుణాలలో ఎలా, అబ్బో ఈ గుణం వద్దులే, ఇలా ఉండాలి అన్న తెలివితేటలు మాత్రమే నాయి. మీ గుణగణాలు మీకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతాయి. మీ గుణాలు నా మీద ఇంప్లిమెంట్ అవుతాయా? మీ తెలివితేటలు నాతో జత అవుతాయి, అది పనికి వస్తాయి. కానీ మీ గుణాలు నాకు పనికిరావు, నా గుణాలు. ఇప్పుడు నేనేం చేశాను, మీ తెలివితేటలు ఆ గుణాల మీద, మీరు నేర్చుకున్న అవగాహన జ్ఞానాల మీద ఉన్న మీ తెలివితేటలు ఒక స్టాండర్డ్లో, ఈ గుణాల కంటే ఒక స్టాండర్డ్లో ఉన్నాయి. మీ అందరినీ అవగాహన చేసుకున్న నేను ఒక స్టాండర్డ్కి ఎదిగాను, ఇక్కడికి వచ్చేసాను. అంటే మీ గుణాలు ఇక్కడ ఉన్నాయి, మీ జ్ఞానం ఎక్కడుంది, నేను వీటన్నిటినీ దాటి ఇక్కడ ఉన్నా. అంటే ఇంకొక మెట్టు ఎక్కా. అంటే ఈ జ్ఞానాలన్నీ నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చినాయి, మీ గుణాలన్నీ ఇక్కడ ఉన్నాయి, నా గుణం కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీ జ్ఞానం మొత్తం నా హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది కాబట్టి మీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నా గుణాలని, ఇప్పుడు ఈ గుణాలు నా ఒక్కదానియే. మీ జ్ఞానాన్ని అంతటిని ఉపయోగిస్తే, మీ తెలివితేటలన్నీ ఉపయోగిస్తే నా గుణాలని నేను కట్ చేసుకోగలుగుతున్నా. అంటే మీలో ఉన్న సహనం చూసి నేను నేర్చుకున్నా. మీరు ఎందుకు సహనంగా ఉన్నారో మీ అందరిలో ఉన్న నాలెడ్జ్, సహనంగా ఉండటానికి పని చేసిన నాలెడ్జ్ నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నా. నాకు ఇప్పుడు దాకా సహనం లేదు, నాకు కోపం ఎక్కువ, విషయాల పట్ల వెంటనే స్పందిస్తాను. అలాంటి నేను నా ఆలోచనల్లో సహనము అనే దాని వైపు చిన్నగా నా నాలెడ్జ్ పెరిగింది. మీలో ఉన్న సహనానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది నా మీద ప్రభావంగా ఉంది. మీ జ్ఞానంలో నా గుణం ఇక్కడ ఉంది, మీ గుణాలు ఇక్కడ ఉన్నాయి. మీ అందరి జ్ఞానం ఇక్కడ ఉంది, నా జ్ఞానం ఇక్కడ ఉంది. మీ అందరిది నాది కలిపి నేను ఇక్కడ అయ్యా. ఇక్కడున్న నేను మీ అందరిలో ఉన్న నాలెడ్జ్ని కలుపుకుంటేనే ఇక్కడ ఉన్నా కదా. అలాంటి నేను నా ఒక్కదానిలో ఉన్న గుణాలని మీ అందరి నాలెడ్జి, నా నాలెడ్జి కలుపుకొని కట్ చేసేసుకుంటున్నాను. అంటే వాటి నుంచి అవగాహన తెచ్చుకున్న జ్ఞానాది దగ్ధ కర్మాన, మీ గుణాలు కాదు, నా గుణం మాత్రం. నేను ఎదిగాను కాబట్టి నా గుణాలు మాత్రమే, నా కర్మలు, నా గుణాలు నిర్వీర్యం చేసేసుకున్నాను. మరి మీరు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదిగారు అని అంటే ఎవరికి వాళ్ళు ఏకంగా గుణాలని కట్ చేసేసుకోవచ్చు. మొత్తంగా అనేకంగా ఉన్న నాలెడ్జ్ అనేది మీ నాలెడ్జ్గా అయినప్పుడు మీ లోపల ఒక్కదాని మీదే ఉన్న దాని మీద బాగా ప్రభావం వస్తుంది. ఎందుకంటే ఆత్మజ్ఞానము చేయటం వల్ల ఇంతకు ముందు మనం తెలుసుకోలేని మనము వీటన్నిటి మీద దృష్టి పెట్టడం మూలంగా మనలో ఉన్న లోపాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. నేను చెప్పాను, మీ ఆలోచనలో గుణాలు ఎంత, అరిషడ్ వర్గాలు ఎంత ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలంటే 2 ఏళ్ళు పడుతుందన్నారు. ఆత్మజ్ఞానంగా దాని మీద దృష్టి పెట్టి, రోజు ఆత్మస్థితి మీద దృష్టి పెట్టి ఎదుగుతూ 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 ప్రయాణం చేసినప్పుడు మీలో లోపాలను గ్రహించాలి అని అంటే మీరు ఈ స్టాండర్డ్ అయిన జ్ఞానానికి, ఈ గుణాల యొక్క అవగాహనకి, మన లోపల ఉన్న అనేక జన్మల యొక్క నాలెడ్జ్ యొక్క అవగాహన స్టాండర్డ్కి మీరు వచ్చినప్పుడు మీలో ఉన్న లోపాలు సరి చేసుకోవటానికి రెడీ అవుతారు. అంటే ఎంత టైం పడుతుంది? మరి అలాంటి టైం మీ మీద మీరు దృష్టి పెట్టుకునే సంవత్సరాలు పడుతుంది కదా. మరి వీళ్ళందరి మీద దృష్టి పెట్టి వాళ్ళ పుస్తకాలు చదివితే మీకు అసలు ఈ జన్మలో ఆత్మజ్ఞానం రాదు. నిజంగానే చెప్తున్నానండి. ఇవన్నీ చూసి నేర్చుకొని తెలుసుకొని ప్రయాణించి దాని యొక్క అనుభవ జ్ఞానం అవగాహనగానే మిమ్మల్ని త్వరగా ఆత్మజ్ఞానులుగా నిలబెట్టడం కోసమే నేను మీకు చాలా పెద్దగా అడుగులు వేయించకుండా చాలా దగ్గరగా షార్ట్ కట్ మార్గం ద్వారా పడినవన్నీ నేను పడ్డాను. కానీ
నా ముందు వాళ్ళు చకాచకా దాటిపోవచ్చు అనే విధంగా మీకు అంటే నాకు ఈ సకల జీవరాశుల అనుభవం కావాలి అంటే చాలా టైం పట్టింది ఆ లోపల రావాలి. మరి సకల గుణగణాల అవగాహన రావాలి అంటే ఈ షార్ట్ మెథడ్ రావాలి అంటే నేను ఎంత ఏమంటారు సాధన చేసి ఉంటాను. మరి మీరు సాధన చేయాల్సింది ఉందా? దానిలో నాలెడ్జ్ మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. మీకు యూట్యూబ్లో ఈ నాలెడ్జ్ దొరుకుతుందా? డైరెక్ట్గా ఇలా ఇవ్వగలిగిన స్థాయి గురువులు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇలా ఆలోచించండి, ఇలా ఉండండి, ఇలా ఉన్నప్పుడు మీకు అందుతుంది అనేది లభిస్తుందా? లభించదు. యూట్యూబ్లో మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు, పాపం చెప్పినా కానీ మీ లోపలిని రిసీవ్ చేసుకుంటుందా? చేసుకోదు. ఎందుకు అంటే వింటాం వదిలేస్తాం. దాని మూలంగా ఆత్మజ్ఞానం రాదు. అనేక క్లాసులు వింటూ ఉన్నా కూడా ఆత్మజ్ఞానం రాదు. ఒక దానిలో ప్రయాణం చేయదగిన మార్గము అనేది అన్నిటినీ తెలియజేసే ఒకే ఒక మార్గంలో నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో ప్రయాణం చేయగలిగినప్పుడే నీకు నిన్ను నువ్వు తెలుసుకుంటావు. 100 మార్గాలలో 100 విషయాలలో దృష్టి పెట్టినప్పుడు నీ దృష్టి ఇక్కడ ఆత్మస్థితి మీద నిలబడింది. ఇంకొక మాస్టర్ వస్తాడు, ఇంకొక దాని మీద పెట్టగానే ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఇంకొక దాని మీద దృష్టి పెట్టింది. ఇక్కడ ఆత్మస్థితి మీద దృష్టి పోయింది. దీనికి నీళ్లు నీ మీద నీకు ఆ నీళ్లు నిరంతరం పోస్తూ ఉండాలి. చెట్టు ఎదగాలి అంటే నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవటం అది తప్పదు. అప్పుడు ఈ సమస్తములో ఉన్న ప్రతి ఒక్కరి అవగాహన ఏ పుస్తకం చదువుకోకుండానే నీ అవగాహన అవుతుంది. నేను చెప్పాను కదా, భగవద్గీత అసలు చదవలేదు. ఈ బ్రహ్మజ్ఞానానికి వచ్చిన తర్వాత ఎవరో భగవద్గీత మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, మేము మీ దగ్గరకు వస్తాం, మాకు దాని గురించి వివరించండి అన్నప్పుడు అప్పుడు నిజంగా నేను ఉలికి పడ్డాను. ఎందుకంటే నేను పుస్తకమే చదవలేదు. రాత్రి చెప్పినట్టున్నాను కదా, నేను పుస్తకమే చదవలేదు. ఇదేందబ్బా వీళ్ళు వస్తే నేనేం చెప్పాలి భగవద్గీత పుస్తకమే చదవకపోతేనే. పుస్తకం తీసా. లోపల నుంచి కృష్ణ పరమాత్ముడు నువ్వెందుకు పుస్తకం తీస్తావు, అవసరమే లేదు. అదేం స్వామి వాళ్ళెవరో వస్తారంట, నన్ను అబాసు పాలు చేస్తావా వాళ్ళందరి ముందు? లేదు, నీలో నుంచి నేను చెప్తాను, నువ్వు చెప్పేది నాకే అర్థం కాదు, వాళ్ళకేం అర్థమైంది. కుదరదు, నేను పుస్తకం చదవాల్సిందే. వాళ్ళు వచ్చేలోపు నేనేం చదవాలి? సరితి భగవద్గీత అంతా నీకు ఒక క్షణంలో నేను బోధిస్తాను తీ అన్నప్పుడు తీశాను. ఒక్కొక్క హెడ్డింగ్ చదవగానే దానిలోదంతా అర్థమయ్యేలాగా తెలియజేశాడు. ఒక్క హెడ్డింగ్ చదవగానే అసలు ఆ విషాదం ఎందుకు వస్తుంది అన్న వెంటనే షార్ప్గా విషాదం ఎందుకు వస్తుంది? విషయ పరిజ్ఞానం లేనప్పుడు విషాదం వస్తుంది. మనం ఏదైతే పని చేస్తున్నామో దాని మీద దుఃఖము బాధ వస్తుంది అంటే ఆ విషయాల యొక్క పరిజ్ఞానం లేదు. బాగా తెలిసిన పని అనుకో చకామని చేస్తాం ఆనందంగా, కానీ తెలియని పని అనగానే దుఃఖము బాధ, అయ్యో నేను చేయగలనో లేదో అన్నీ రెడీ అయిపోతాయి. అక్కడ అర్జునుడిది కాదు మీకు చెప్తుంది, ఉన్నదాన్ని జీవితంలో ఉన్న మీకు తగిన మీ చుట్టూ ఉన్న విషాదాన్ని మీరు దృష్టి పెట్టుకోండి. ఇలా ఒక్కొక్క హెడ్డింగ్ గురించి ఒక హెడ్డింగే ఆ చాప్టర్లో ఉన్నది మొత్తం అదే సారం కదా? అదేనా కాదా? ఇంకేమన్నా ఉందా? ఈ విషాద యోగంలో ఉన్నది ఏం చెప్పాడు? అయ్యా విషయ పరిజ్ఞానం తెలుసుకో, నువ్వు యుద్ధం చెయ్యాలి, నువ్వు రాజువి, ధర్మాన్ని రక్షించాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళేను, భగవంతుడిగా ఉండి నేను చెప్తున్నాను, నువ్వు యుద్ధం చేయటం వలన నీ బంధువుల్ని చంపటం వలన పాపమేమీ ఉండదు, నువ్వు ధర్మాన్ని రక్షిస్తున్నావు రాజు కాబట్టి, ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ పాపము నీదే అవుతుంది, నీ చుట్టూ నీ రాజ్యంలో ఉన్నవాళ్ళు
అందరూ కూడా అనేక అసమానతలకి రాజ్యము అనేది భ్రష్టు పట్టిపోతుంది. ఆ భ్రష్టత్వం యొక్క పాపం నీకు తగులుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు యుద్ధం చేయవలసిన వాళ్ళు ధర్మాత్ములు కాదు, నువ్వు ధర్మాత్ముడుగా ఉన్నావు. అధర్మాన్ని జయించు, అందువలన నీకు పుణ్యలోకాల గతి జరుగుతుంది. ఇక్కడ చుట్టాలు బంధువులు వీటి గురించి ఆలోచించవద్దు, ధర్మ అధర్మాల గురించి ఆలోచించు. క్షత్రుడి అయిన నువ్వు, నీకు పాపాలు ఇవన్నీ ఇవి కాదు, నీ యొక్క పనే అది కదా అని చెప్పినప్పుడు, అంతకుముందు అర్థం కానప్పుడు అయ్యో నా చుట్టాలు వాళ్ళని చంపుతాను, నేనేముంది శవాలనేగా చూసేది, నా వాళ్ళందరినీ చంపుకున్న తర్వాత నేనొక్కడిని మిగిలి ఏమి రాజ్యం ఏలుతాను, నా తండ్రుల్ని తాతల్ని మేనమామల్ని అందరినీ చంపిన తర్వాత వాళ్ళని చూస్తున్నా, వాళ్ళు కాదు వాళ్ళందరూ వచ్చి నీ తండ్రులు, ఈ జన్మ కాబట్టి ఇంకొక జన్మ, ఆత్మస్వరూపానికి చావు లేదు, అధర్మము అది అధర్మంగానే చూడు అని చెప్తారు. ఎప్పుడైతే ఇదంతా అవగాహన, ఎప్పుడు అవగాహన అయింది, ఆయన ఈయనలో దూరి అవగాహన చేస్తే కానీ ఈయనకు అవగాహన కాలేదు. చెప్తూ ఉన్నాడు, ఈయన ఏడుస్తూనే ఉన్నాడు, ప్రతిదీ చెప్పుకొస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే విషయ పరిజ్ఞానము అనేది వస్తుందో అక్కడ దుఃఖం పోతుంది. అట్లాగా ప్రతి చాప్టర్ గురించి. మరి అర్జునుడి యొక్క యుద్ధము మనకి ఏమైనా యుద్ధం ఉందా? కౌరవ పాండవ యుద్ధం మనకి ఏమైనా ఉందా? మన జీవితంలో యుద్ధం చేయట్లేదు. ఆ రోజు విషయాలను బట్టి ఎన్నిటికి ఏడుస్తున్నాం, ఎన్నిటికి బాధపడుతున్నాం, ఎన్నిటికి వాటన్నిటిలో కూడా నిశ్చలంగా నిలకడగా నిలబడి వాస్తవం ఏంటి అనేది గ్రహించినప్పుడు ఆ విషాదం నుంచి మనం బయటకు వస్తాం. ఇదే భగవద్గీత సారం, ఇలాగే ఉంటుంది ప్రతి చాప్టర్లో, ప్రతి దాంట్లో కూడా. దాన్ని పట్టుకున్నప్పుడు వందల వేల రోజులు దాన్ని పట్టుకొని ఊగులాడుతూనే ఉంటారు విషయ పరిజ్ఞానం లేకుండా. అందువలన ఒక ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞానిగా నువ్వు తయారైనప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే, నీ ఫింగర్ టిప్స్లోకి వస్తాయి పుస్తకాలన్నీ, నీ కూడా నీ ఫింగర్ టిప్స్లోకి వస్తాయి. నువ్వు పడి 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 చదివి దాన్ని పట్టుకోనక్కల, నీ ఫింగర్ టిప్స్లోకి అవి వచ్చేస్తాయి. ఓకే, మళ్ళీ సాయంత్రం ఇంకొక సెషన్ కంప్లీట్ చేసుకుందాం. ఒక ఓవరాల్గా బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పట్టుకుంటాము అనే దాని గురించి నేను మీకు వివరిస్తున్నాను అనుకుంటా కదా. నేను ఎక్కడికో వెళ్ళిపోయాను సార్, మధ్యలో లోపలిని ఎగిరిపోతుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం కదా. మరి షట్చక్ర విన్యాసం చేసి ధ్యానం చేద్దామా? లేదు చిన్న చిన్న క్వశ్చన్లు ఏమన్నా సాయంత్రం అడుగుదారా? క్వశ్చన్ సెషను ఈవినింగ్ ఒక ½ అన్ అవర్ పెట్టుకుందాం. లాయర్ గారు మీరు ఉంటారా? క్వశ్చన్లు తయారు చేయండి ఈలోపు, ఒక 2 గంటల్లో బాగా ఫింగర్ టిప్స్లోకి తెచ్చుకోండి. ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగితే వీళ్ళందరిలో కూడా సమాధానం వాళ్ళు కూడా వింటారు, తప్పేమీ కాదు. ఓకే, తప్పేమీ కాదు, నేనేమి మిమ్మల్ని అంటలేదు, నేను కావాలని అడుగుతున్నాను. ఎందుకు అంటే క్వశ్చన్ అడగగలిగిన గట్స్ కూడా అందరికీ ఉండవు. క్వశ్చన్ అడగటం కూడా గట్స్ ఉండాలి, చెప్పటానికి ఇంకా కొంచెం ఎక్కువే ఉండాలి కదా. చెప్పటం కూడా ఏదైనా చెప్పొచ్చు, చెప్పే స్టాండర్డ్లో కూడా తేడాలు ఉంటాయి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని అనుభవాత్మకంగా ఉన్నవాళ్ళు చెప్పే స్టాండర్డ్ వేరు, అనుభవం లేని వాళ్ళు చెప్పే, పుస్తకాలు చదువుకునే వాళ్ళు చెప్పే స్టాండర్డ్ వేరుగా ఉంటుంది కదా. సరే, షట్చక్ర విన్యాసం ఎవరు చెప్తారు? నేను పేర్లు పెట్టి పిలిచేదాకా అవద్దు, ఎవరైనా ఠకామని రండి చెప్పండి. నీలకంఠారెడ్డి గారు మీరే. ఎందుకు అంటే మీరు మైక్ పట్టుకోగా నేను చూడలా. కూర్చోండి, కూర్చోండి.